And now from this video we'll start new topic, that is climatology. Okay. So first we'll try to understand what is climate and what is climate and what is the difference between climate and weather. Okay. We'll come to that, what is climatology. So study about climatic conditions of different parts of the world, cyclones, the atmospheric phenomena, structure of atmosphere, all these topics comes under climatology. Okay, anyways, this is the first class of related to climatology. We'll try to understand the basic concepts of climatology. So first we'll try to understand what is climate. Okay, these are all the topics that we are going to cover in detail. You'll get to know the structure and composition, the concept of insolation, pressure belts, winds, humidity, cyclones, clouds, world climatic regions. This we'll be covering in detail. So before that, we'll start with the basic concept. What is climate? So what is climate? Climate ante enti, weather ante enti, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? రైట్. సి జనరల్గా మీరు ఇప్పుడు ఫోన్ తీసుకొని హైదరాబాద్ వెదర్ అని టైప్ చేస్తే ఏం చూపిస్తుంది మనకి? ద టెంపరేచర్. ఓకే, వర్షం పడే ఛాన్స్ ఉందా లేదా, క్లౌడ్ కవర్, సన్లైట్ ప్రాపర్గా ఉందా లేదా, తేమ, గాలిలో తేమ, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్ ఛాన్స్ ఉందా లేదా, ఓకే, విండ్ స్పీడ్, టెంపరేచర్, ఇవన్నీ చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది? వెదర్ అంటే మీరు హైదరాబాద్ వెదర్ అని టైప్ చేస్తే ఇప్పుడు గూగుల్లో మీకు ఇట్లా ఇది చూపిస్తుంది, లేదా ఏ సిటీ వెదర్ కొట్టినా. అంటే వెదర్ అంటే ఆ టైం పీరియడ్లో ఉండే అట్మాస్ఫరిక్ కండిషన్స్ని ఏమంటాం? వెదర్. అట్మాస్ఫరిక్ కండిషన్స్ అంటే ఏంటి? టెంపరేచర్, రెయిన్ఫాల్, విండ్, హ్యూమిడిటీ, ఇవన్నీ ఆ పర్టికులర్ టైంలో ఆ ప్లేస్లో ఉండే అట్మాస్ఫరిక్ కండిషన్స్ని ఏమంటాం? వెదర్. ఓకే. అదే వెదర్ని ఒక రీజన్ని 30 years స్టడీ చేసినాం అనుకో. ఒక రీజన్లో హైదరాబాద్ 30 years యావరేజ్ వెదర్ కండిషన్స్ తీసినాం. 30 yearsకి యావరేజ్ తీస్తాయి. ఇఫ్ యూ టేక్ యావరేజ్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఫర్ 30 years, దెన్ దట్ ఈస్ కాల్డ్ క్లైమేట్. అందుకనే ఇప్పుడు హైదరాబాద్కి, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత ఎవరైనా బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయిపోయినారు అనుకో, మనం అడిగేది ఏంటంటే బెంగళూరు క్లైమేట్ ఎట్లుంటుందని అడుగుతాం. అంటే ఇన్ జనరల్గా బెంగళూరు ఎట్లుంటుంది అని. అదే వాడే బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ నీకు హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు ఇవాళ హైదరాబాద్ వెదర్ అడుగుతాడు. ఎందుకంటే హైదరాబాద్ క్లైమేట్ ఎట్లుంటుందో నాకు తెలుసు, ఆ రోజు వెదర్ గురించి అడుగుతాడు. వెదర్ అంటే ఈరోజు అట్మాస్ఫరిక్ కండిషన్స్ ఎట్లున్నాయి అనేది వెదర్. అదే వెదర్ని 30 years యావరేజ్ తీసుకుంటే, అదే ప్లేస్కి 30 years యావరేజ్ తీసుకుంటే మనకు వచ్చే కండిషన్ ఏంది? క్లైమేట్. సో ఇది వెదర్ మనకి. క్లైమేట్ అంటే ఇది చూడండి, మనం యావరేజ్ తీసుకున్నాం. విండ్, టెంపరేచర్, మొత్తం ఒక రెయిన్ఫాల్, ఇట్లా ఇయర్స్ టుగెదర్ మనం యావరేజ్ తీసుకుంటే వెదర్ కండిషన్స్ ఇన్ పర్టికులర్ రీజన్, దెన్ వాట్ వీ గెట్ ఈస్ క్లైమేట్. అర్థమైందా డిఫరెన్స్ వెదర్కి క్లైమేట్కి? సో స్టడీ అబౌట్ క్లైమేట్ ఈస్ కాల్డ్, క్లైమేటిక్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లైమేటాలజీ, రైట్. మరి స్టడీ అబౌట్ వెదర్ అంటే ఏంటి మీకు తెలుసా? ప్రతి దానికి హీట్ వేవ్ కానీ, కోల్డ్ వేవ్ కానీ, సైక్లోన్స్ కానీ, మాన్సూన్స్ కానీ, ఎఫెక్ట్ కానీ, ప్రతిదానికి ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అనే IMD అనే రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. మనం జనరల్గా ట్వీట్ చేస్తూ ఉంటుంది, దాన్ని మనం షేర్ చేస్తూ ఉంటాం. సో వెదర్, స్టడీ ఆఫ్ వాట్ వెదర్ ఈస్ కాల్డ్ మెటీరియాలజీ. స్టడీ ఆఫ్ వెదర్ ఈస్ కాల్డ్ మెటీరియాలజీ. స్టడీ ఆఫ్ క్లైమేట్ ఈస్ కాల్డ్ క్లైమేటాలజీ. ఓకే. సో మనం క్లైమేటిక్ కాన్సెప్ట్స్ అర్థమైతేనే ఆ రోజు వెదర్ ప్యాటర్న్స్లో మనం చేంజెస్ అర్థం చేసుకోవాలి. అర్థమైందా క్లైమేట్కి వెదర్కి డిఫరెన్స్? సో వెదర్ అంటే ఏంటి? ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఫస్ట్ మనం వెదర్కి చూద్దాం. వెదర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎట్ సమ్ ప్లేస్ ఎట్ ఏ టైమ్, యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్, ప్రెషర్, టెంపరేచర్ ఎట్లుంది, ప్రెషర్ ఎట్లుంది, హ్యూమిడిటీ ఎట్లుంది, విండ్ ఎట్లుంది, అంటే విండ్ డైరెక్షన్ ఎట్లుంది, ప్రెసిపిటేషన్, క్లౌడీనెస్, క్లౌడ్ కవర్ ఉందా లేదా, ఇది చెప్తాం. అవునా? కానీ క్లైమేట్ అంటే ఏంది? Climate is defined as the terms of average weather elements such as temperature, precipitation over a specific period of time. జనరల్గా 30 years తీసుకుంటాం మనం. అర్థమైందా డిఫరెన్స్? క్లైమేట్కి వెదర్కి అందరికి డిఫరెన్స్. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒకటి చెప్తా చూడండి. వెదర్ అనేది మన మూడ్ లాంటిది, క్లైమేట్ అనేది మన క్యారెక్టర్ లాంటిది. సడన్గా ఈ రూమ్లో ఉన్నాం, ఫ్యాన్ ఆఫ్ అయిపోయింది,
మూడ్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది మీ జనరల్ క్యారెక్టరా కాదు. రోజు కంటిన్యూస్గా మీ క్లాసులు అన్నీ 6-7 మంత్స్ ఇట్లా ఉన్నప్పుడు ఫ్యాన్ లేకుండా ఉంటే అప్పుడు మీ క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇంకోటి, మన వార్డ్రోబ్లో ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ ఉండాలనేది క్లైమేట్ డిసైడ్ చేస్తుంది. కానీ ఆ రోజు ఏం వేసుకోవాలనేది ఏం డిసైడ్ చేస్తుంది, వెదర్. ఇప్పుడు మన దగ్గర కొన్ని వులెన్ క్లాత్స్ ఉంటాయి. మనం ట్రాపికల్ కంట్రీ కాబట్టి ఎక్కువ కాటన్ క్లాత్స్ ఉంటాయి. ఓకే. రెయిన్ సీజన్ అయితే రెయిన్ కోట్ ఇవన్నీ ఉంటాయి. కానీ సమ్మర్లో మనం వులెన్ క్లాత్స్ వేసుకుంటామా, ఆ రోజు వెదర్ వేసుకోండి. కానీ నీ దగ్గర ఎందుకు కొన్ని వులెన్ క్లాత్స్ ఉంటాయి, ఎందుకు స్వెటర్ ఉంటుంది, ఎందుకంటే మన క్లైమాటిక్ కండిషన్స్ తెలుసు హైదరాబాద్, దట్ వింటర్లో కొంచెం క్లైమేట్ తక్కువ ఉంటుంది. సో చలికి మనం క్లోజ్ పెట్టుకుంటాం. అర్థమైందా డిఫరెన్స్? ఓకే. జీవితంలో మనం అన్ని వెదర్లాగా ఉండాలనుకుంటాం. అవునా? అవునా కాదు? కాదు. మన జీవితంలో అన్ని పర్మనెంట్గా ఉండాలనుకుంటాం. వీ వాంట్ థింగ్స్ టు బి లైక్ క్లైమేట్, బట్ యాక్చువల్లీ థింగ్స్ ఆర్ లైక్ వెదర్, దే చేంజ్. ఓకేనా? సో మనం క్లైమేట్కి వెదర్కి సేమ్ కండిషన్స్ తీసుకుంటాం. కాకపోతే వెదర్ అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ ప్లేస్లో ఈ కండిషన్స్ ఎట్లున్నాయని చెప్పేది వెదర్. అదే వెదర్ యావరేజ్, ఇవే కండిషన్స్ని ఒక 30 years వరకు యావరేజ్ తీసుకుంటే ఆ రీజన్ యొక్క క్లైమేట్ అర్థమవుతుంది. అందరు క్లారిటీ ఉందా? రైట్. సో అందుకే నేను చెప్తాను, క్లైమేట్ ఈజ్ వాట్ యూ ఎక్స్పెక్ట్ అండ్ వెదర్ ఈజ్ వాట్ యూ గెట్. జీవితంలో అన్నీ పర్మనెంట్ ఉండాలనుకుంటాం, కానీ అది ఏంటి, అవి వెదర్ లాంటివి, చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇది ఎగ్జామ్లో రాస్తారా? రాయద్దు. మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తుంది. ఓకే. సో వెదర్ టెల్స్ యూ వాట్ టు వియర్ ఆన్ ఎనీ గివెన్ డే. క్లైమేట్ టెల్స్ what wardrobe to own. So climate lasts all time and weather only for a few days. చాలా ఇంతకంటే ఎక్కువ తెలుసు కదా, దీనికంటే ఎక్కువ చెప్పినా మీకు కండిషన్స్ లేకపోతే వేస్ట్. రైట్. సో ఈ అట్మాస్ఫియర్, క్లైమేట్ అనేది, వెదర్ అనేది ఈ 5 కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. అసలు ఇదేంటి, దీనికి డిగ్రీ ఆఫ్ యూనిట్స్ ఏంటి అనేది కొంచెం బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఇవి చెప్పొద్దు, కానీ బేసిక్ ఫండమెంటల్ కోర్స్ కాబట్టి చెప్తున్నాను. నేను ప్రామిస్ చేసిన ప్రతిదీ స్క్రాచ్ నుంచి చెప్తాను కదా. రైట్. సో టెంపరేచర్. టెంపరేచర్ అంటే ఏంటి నాకు తెలుసు, మీకు తెలియదు. రైట్. వెరీ గుడ్. ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. హీట్ అనేది ఎనర్జీ, టెంపరేచర్ అనేది మెజర్మెంట్. హీట్ అనేది ఎనర్జీ ఉంటుంది కదా, అది ఒక బాడీ స్ట్రక్చర్ని ముట్టుకుంటాం మనం, అది కోల్డ్ కానీ వేడి కానీ ఉంటుంది జనరల్. సో దాంట్లో ఉన్న ఎనర్జీ హీట్, అది కోల్డ్ ఉందా హాట్ ఉందని చెప్పేది టెంపరేచర్. సో టెంపరేచర్ ఈజ్ బేసికలీ ఏ మెజర్మెంట్, హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఎ బాడీ. అండ్ దీనికి యూనిట్స్ ఏంటి, డిగ్రీస్, దట్ ఈస్ మనం డిగ్రీ సెల్సియస్ ఆర్ ఫారెన్. ఓకేనా. రైట్. తర్వాత హ్యూమిడిటీ. హ్యూమిడిటీ అంటే ఏంటి, వీటి డెఫిషన్స్ ఇస్తా, ప్రతిదానికి నేను PDF ప్రొవైడ్ చేస్తాను, ఇన్ నోట్ వరీ. యా. హ్యూమిడిటీ అంటే ఏంటి, వాటర్ పర్సంటేజ్ ఇందా, అంటే గాలిలో వాటర్ ఉంటుందా, వాటర్ వేపర్ ఉంటుంది, వాటర్ ఉండదు. రైట్. తేమ అంటే గాలిలో తేమ శాతం ఎంత ఉన్నది హ్యూమిడిటీ. జనరల్గా ఏమవుతుంది అంటే, ఒక వాటర్ బాడీ ఉందనుకోండి, సో జనరల్గా సన్లైట్ పడ్డప్పుడు ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే, వాటర్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని లిక్విడ్ స్టేట్లో ఉన్న మ్యాటరు గ్యాస్ రూపంలో మారుతుంది. దీన్ని ఏమంటాం, వాటర్ వేపర్ అంటాం. ఓకే. సో గాలిలో ఈ తేమ అనేది, ఈ వేపర్ ఎంత ఉన్నదో చెప్పేదే హ్యూమిడిటీ. సో ప్రజెన్స్ ఆఫ్ మాయిశ్చర్, తేమ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఎక్కువ ఉంటుంది కోస్టల్ ఏరియాస్లో, ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కోస్టల్ ఏరియాస్ దగ్గరనే వాటర్ ఉంటుంది. సో సన్లైట్ పడుతుంది, సన్లైట్ పడి ఇక్కడ ఉండే దాంట్లో వేపర్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఈ ప్రాంతాలకు వెళ్తే స్టిక్కీగా ఉంటుంది. ఎప్పుడు నార్మల్ డే అయినా కానీ ఇట్లా 2 times స్నానం చేయాల్సిందే, స్నానం చేసినా కూడా చేయని ఫీలింగ్ వస్తుంది. బాడీ మొత్తం స్టిక్కీ. షర్ట్స్ కానీ ఇది కానీ, వైజాగ్ కానీ, చెన్నై కానీ, మన ముంబై కానీ, ఇంకా త్రివేంద్రం కానీ, ఇవన్నీ కోస్టల్ ఏరియాస్. కోస్టల్ సిటీలో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ విండ్. విండ్ అంటే ఏంటి,
మనం జనరల్గా ఫిల్తీ లాంగ్వేజ్ ఏమైనా తిట్టాలంటే రేపు గాలి అంటాం. గాలికి పవనానికి డిఫరెన్స్ ఏంటి అంటే, పవనం అంటే విండ్, గాలికి డైరెక్షన్ ఉంటే విండ్. గాలి అని ఎందుకు తిడతాం ఎవరన్నా అంటే ఒక డైరెక్షన్ లేదు, ఒక యూజ్లెస్ ఫెలో అని అర్థం. సో విండ్ అంటే ద హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. ది హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్, ఒక డైరెక్షన్ ఉంది కదా, సో ఈజ్ కాల్డ్ విండ్. ఈ విండ్స్ గురించి మనం డీటెయిల్గా ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. దాంట్లో ఈస్టర్లీస్ అని, వెస్టర్లీస్ అని, ట్రేడ్ విండ్స్ అని, పోలార్ ఈస్టర్లీస్ అని ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ విండ్స్, లోకల్ విండ్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాం. తర్వాత ప్రెసిపిటేషన్. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రెసిపిటేషన్? వాట్ ఈస్ ప్రెసిపిటేషన్? వర్షం పడుతుందా? అదొక టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్. స్నోఫాల్ అవుతుందా? హైదరాబాద్లో కాదు కానీ ఇక్కడ కోల్డ్ ఏరియాస్లో అవుతుందా? అది కూడా ప్రెసిపిటేషన్. సో ప్రెసిపిటేషన్ ఏంటంటే జనరలీ హెయిల్ స్ట్రామ్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ఓకే, సో సన్లైట్ పడ్డప్పుడు వాటర్ బాడీ లేదా ల్యాండ్ మీద పడ్డప్పుడు ఎయిర్ అనేది హాట్ అవుతుంది. ఎర్త్ సర్ఫేస్ పైన ఎయిర్ కూడా హాట్ అవుతుంది. ఎయిర్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉండే ఎయిర్ కూడా హాట్ అవుతుంది. హాట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం గాలిని కానీ వాటర్ కానీ హీట్ చేసినప్పుడు అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, సో ఈ ఎయిర్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో, జనరల్గా అక్కడ వాటర్ బాడీ ఉందనుకోండి, ఆ ఎయిర్లో ఏమవుతుంది, హాట్ ఎయిర్కి ఎప్పుడు మాయిశ్చర్ని క్యారీ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కోల్డ్ ఎయిర్కి ఉండదు. హాట్ ఎయిర్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది కదా, సో అందుకనే దాంట్లో ఎక్కువ అకామిడేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కోల్డ్ ఎయిర్ కాంట్రాక్ట్ ఉండి ఎక్స్పాండ్ కాదు కాబట్టి ఎక్కువ హోల్డ్ చేసుకోలేదు. సో ఎప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయో ఎయిర్ హాట్ అవుతుంది. ఆ ఎయిర్ అనేది హీట్ అయినప్పుడు అక్కడున్న మాయిశ్చర్ని తీసుకొని, లైట్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళి ఏమవుతుంది, టెంపరేచర్స్ కింద ఎక్కువ ఉంటాయి, పైకి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఈ వేపర్ లాగా మాడిన వాటరు మళ్ళీ చిన్న వాటర్ డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అవుతాయి. చిన్న డస్ట్ పార్టికల్స్ మీద సెటిల్ అయ్యి క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఒకదాన్ని ఒకటి కలుసుకుంటాయో దాని సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వెయిట్ ఎక్కువ అయిపోయి ఏమవుతుంది, కింద పడుతుంది. అయితే ఈ ప్రెసిపిటేషన్ జరుగుతుంది. ఈ ప్రెసిపిటేషన్ టెంపరేచర్ 0 degrees కంటే తక్కువ ఉంటే, 0 degrees కంటే తక్కువ ఉంటే స్నోఫాల్ అవుతుంది. 0 degrees కంటే ఎక్కువ ఉంటే రెయిన్ఫాల్ అవుతుంది. సో స్నోఫాల్, రెయిన్ఫాల్ ఆర్ టైప్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ఓకే, సో ఆ రీజన్ యొక్క టెంపరేచర్ని బట్టి, క్లైమాటిక్ కండిషన్స్ బట్టి అది స్నోఫాల్ అవ్వాలా, రెయిన్ఫాల్ అవ్వాలనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? హైదరాబాద్లో స్నోఫాల్ కాదు, ఎందుకు, టెంపరేచర్ ఎప్పుడు 0 degrees కిందకి పోదు. కానీ అదే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, గుల్మర్గ్, ఈ నార్త్ ప్లేస్లో, ద్రాస్ ప్లేస్లో స్నోఫాల్ అవుతుంది. ఎందుకు, టెంపరేచర్స్ 0 కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి తెలియదు, తెలుసా తెలియదా? ఎర్త్ సర్ఫేస్ ఈ సరౌండెడ్ బై మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఎర్త్ సర్ఫేస్ అనేది దేని చుట్టూ మొత్తం ఒక బొంతలాగా, ఒక బ్లాంకెట్ లాగా ఎర్త్ని సర్ఫేస్ని కవర్ చేస్తుంది. ఏది, గ్యాసెస్ అంటాం. ఏ గ్యాసెస్ మీకు తెలుసు, నైట్రోజన్, ఆక్సిజన్. ఇది మళ్ళీ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్లో చూస్తాం. నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, ఇట్లాంటి గ్యాసెస్ అన్నీ ఎర్త్ సర్ఫేస్ని సరౌండ్ అయి ఉన్నాయి. ఈ గ్యాసెస్ ఎందుకు మరి బయటికి వెళ్ళిపోవంటే, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ గ్యాసెస్ అన్నీ ఎర్త్ చుట్టూ కంపాక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఈ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ని, ద మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ది ఎర్త్ సర్ఫేస్ లైక్ ఎ బ్లాంకెట్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. క్లియర్ ఇక్కడ వరకు? ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. నో, ఇప్పుడు ఈ గాలి అనే దానికి వెయిట్ ఉంటుందా? ఉంటుంది. డౌట్ ఉంటే ఒక టైర్లో కొట్టండి గాలి. గాలి కొట్టక ముందు వెయిట్ ఒకలా ఉంటుంది, కొట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. సో ఎయిర్ యాజ్ వెయిట్. సో ఒక ప్రాంతంలోకి ఎయిర్ ఉంటే ఎంతైతే ఎయిర్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుందో ఆ సర్ఫేస్ మీద, దాన్ని ఏమంటాం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఎయిర్ ఆన్ ఎన్ ఏరియా on the earth surface is called atmospheric pressure. అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఏదైతే భూమి మీద ప్రెషర్ పెడుతుందో దాన్ని ఏమంటాం, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. దీన్నే పీడనం అంటారు తెలుగులో అయితే. చెప్తా
దీన్ని ఏమంటారు? అట్మాస్ఫెరిక్ ప్రెషర్. మరి ఈ ప్రెషరు మన ఫిజిక్స్ ప్రెషర్తో కంపేర్ చేయొద్దు. అట్మాస్ఫెరిక్ ప్రెషర్ యూనిట్ ఏంటంటే మిల్లీబార్స్. ఏంటి? మిల్లీబార్స్. మరి ఫిజిక్స్ ప్రెషరు అంటే కంబైన్ అంటే పాస్కల్స్, అది వేరు. సో దానికి దీనికి సంబంధం చెప్తా చూడండి. అదంత ఇంపార్టెంట్ కాదు కానీ చెప్తున్నా చూడండి. మనం మాట్లాడేది మనకు జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఏంది? అట్మాస్ఫియర్. నేను ఎప్పుడు ప్రెషర్ మాట్లాడినా ఏం మాట్లాడుతున్నా, దేని గురించి మాట్లాడుతా అన్నట్టు అర్థం అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో. ఓకే, జనరల్గా ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఓపెన్ కదా, ఓపెన్ కండిషన్స్లో. తర్వాత క్లోజ్డ్ కండిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్, వాటికి డిఫరెన్స్ ఏందో చెప్తా చూడండి. ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఫస్ట్ మన కండిషన్లో 2 కండిషన్ తీసుకుందాం. ఫస్ట్ మన దాంట్లో ఒక హాట్ సన్నీ డే, ఓకే, ప్లస్ ఒక కోల్డ్ వింటర్ నైట్. ఇవి స్టార్స్, కనిపించకపోయినా ఊహించుకోవాలి మీరు. ఓకే, సో హాట్ సన్నీ డే. సో హాట్ సన్నీ డే, బ్రైట్ అండ్ సన్నీ షైన్గా ఉన్నాడు సన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎర్త్ సర్ఫేస్ అనేది హీట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన ఉన్నాం కదా అని సన్లైట్ ఫస్ట్ పడుతుందని కాదు. ఫస్ట్ ఎప్పుడైనా హీట్ మనకు వచ్చేది కింద నుంచి పైకి. సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఇన్సోలేషన్ అంటారు. ఈ రేడియేషన్ వల్ల ఎర్త్ సర్ఫేసే హీట్ అవుతుంది. ఫస్ట్ హీట్ అయ్యేది ఎర్త్ సర్ఫేస్, అట్మాస్ఫియర్ కాదు. ఎర్త్ సర్ఫేస్ హీట్ అయిన తర్వాతనే పైన ఉన్న అట్మాస్ఫియర్ హీట్. అందుకే మనం పైకి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది. అందుకే హిమాలయాస్ కానీ పెద్ద పెద్ద హిల్ స్టేషన్స్ అన్నీ చల్లగా ఉంటాయి. అందుకు అందరు సమ్మర్లో హిల్ స్టేషన్కి పోతారంటే చల్లగా ఉంటుంది. సో ఎలివేటెడ్ రీజన్స్ ఎప్పుడు చల్లగా ఉంటాయి కంపేర్ టు ప్లేన్స్. సరే, సార్ అది పక్కన పెడితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ సన్లైట్ పడ్డప్పుడు ఎర్త్ సర్ఫేస్ హీట్ అయిపోయింది. మరి పైన గాలి ఏమవ్వాలి? హీట్ అవుతుంది. హీట్ అయిన గాలి ఎట్లా అవుతుంది? ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా? ఎక్స్పాండ్ అవుతుంది. అంటే వెయిట్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు దాని వెయిట్ లైట్ అవుతుంది. లైట్ అయిన వెయిట్ పైకి వస్తుందా, కిందికి వస్తుందా? పైకి వస్తుంది. ఇది ప్రెషర్ తక్కువ పెడుతుందా, ఎక్కువ పెడుతుందా? మరి పైకి వెళ్ళిపోతే తక్కువ పెడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఏరియాస్లో ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో అందుకనే వెన్ టెంపరేచర్ ఈజ్ హై, ప్రెషర్ ఈజ్ లో ప్రెషర్. ఓకే, అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాను నేను? టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అంటే టెంపరేచర్ పెరిగిన కొద్ది ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇది హాట్ సన్నీ డే రోజు. మరి కోల్డ్ వింటర్ నైట్ రోజు చూద్దాం. టెంపరేచర్స్ ఎట్లుంటాయి? తక్కువ ఉంటాయి. సో టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పుడు ఎయిర్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా? కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవుతుంది. దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చినప్పుడు ఎయిర్ వెయిట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. పైకి పోతుందా, కిందికి వస్తుందా? కిందికి వస్తుంది. సో ప్రెషర్ ఎట్లుంటుంది? నీ తలకాయ ప్రెషర్ పైకి పోవట్లేదు కదా, కిందనే ఉంటుంది. ప్రెషర్ హై. సో అందుకని మనం టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఎప్పుడు? ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్. క్లోజ్డ్ అట్మాస్ఫియర్ చూడండి, ప్రెషర్ కుక్కర్. ఇది మనకు సంబంధం లేదు సబ్జెక్ట్, ఇదే ఇంపార్టెంట్. కానీ దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా. ప్రెషర్ కుక్కర్లో మనం రైస్ కానీ కర్రీస్ కానీ వండడానికి పెడతాం. దీంట్లో అవునా, లిడ్ పెట్టేస్తాం. ఓపెన్గా పెట్టాం. మనం ప్రెషర్ కుక్కర్లో అది పెడతాం. ఎందుకు పెడతామంటే క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ఎప్పుడైతే ప్రెషర్ అంటే టెంపరేచర్ రిలేషన్ ఏంటంటే టెంపరేచర్ పెరిగిన కొద్ది ప్రెషర్ పెరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తాం? ఈ క్యాప్ పెట్టేసి హీట్ ఇస్తాం. క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ప్రెషర్ కుక్కర్ అట్లా పనిచేస్తుంది. ఓకే, సో టెంపరేచర్ ప్రెషర్ అనేది ఇద్దరు లవర్స్ లాంటి వాళ్ళు అనమాట. క్లోజ్డ్ రూమ్లో ఉన్నావు అనుకో, టెంపరేచర్ ఏం చెప్తుంది? టెంపరేచర్ అనేది బాయ్ అనమాట. నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఎంత అంటే అంత నేను అంతా ఉంటుంది. బయట ఎన్వైరన్మెంట్కి వచ్చినావు అనుకో, బాయ్ కాన్షియస్ అవుతాడు. అయితే అప్పుడు ఏమవుతుంది? టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అది ఎవరు లేరనుకో క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మనకి ఇంపార్టెంట్ ఏది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అది కాదు, అది మర్చిపోండి. ఓకే, మీరు మళ్ళీ మీరు ఫిజిక్స్ జనరల్ సైన్స్ సార్తో డిబేట్ పెట్టుకుంటారు. సార్ మా జాగ్రఫీ అంకిత్ సార్ ఇట్లా చెప్పిండానంటే నేను చెప్పేది ఎవరికి చెప్తున్నా?
ఓపెన్, మనమంతా ఓపెన్ మైండెడ్ కదా జాగ్రఫీ అట్లా. సో వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాట్ హ్యాపెన్స్ టు ద ప్రెషర్ డిక్రీజెస్. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ యూనిట్ ఏది? మిల్లీ బార్స్. టెంపరేచర్కి యూనిట్ ఏది? డిగ్రీ సర్ఫాన్ అండి. విండ్కి డైరెక్షన్, ప్రెసిపిటేషన్ అనేది రెయిన్ఫాల్, స్నోఫాల్. ఇవి 5 కాన్సెప్ట్లు అర్థమైన అందరికీ. సో ఈ కండిషన్స్ని బట్టే ఒక ప్లేస్ యొక్క వెదర్ కానీ క్లైమేట్ కానీ చెప్తాం. అయితే ఈ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ అనే ఒక ప్లేస్లో టెంపరీగా ఉంటాయి. అదే ఒక ప్లేస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక ప్లేస్లో స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం? వెదర్ అంటాం. అదే 30 years యావరేజ్ తీసుకుంటా వెదర్ కండిషన్స్ని ఏమంటాం? క్లైమేట్ అంటాం. స్టడీ అబౌట్ క్లైమేట్ ఇస్ కాల్డ్ క్లైమేటాలజీ. స్టడీ అబౌట్ వెదర్ ఇస్ కాల్డ్ మెటీరాలజీ. గాట్? అందుకే మనం అంతా ఇప్పుడు దేని గురించి బాధపడుతున్నాం? వెదర్ చేంజ్ గురించా? కాదు, క్లైమేట్ చేంజ్ గురించి. ఎందుకంటే క్లైమేట్ అనేది స్లోగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకప్పుడు ఐసేజ్లు ఉండేది, ఇప్పుడు లేము. ఇంకోసారి మళ్ళీ రివర్స్. ఇది లైఫ్లో సైకిల్. ఇది లైఫ్ సైకిల్స్లో కోల్డ్ నుంచి హాట్ నుంచి కోల్డ్కి మూవ్ అవుతూ ఉంటాం బేస్డ్ ఆన్ ది ఎర్త్ మూవ్మెంట్ అండ్ షేప్ అండ్ ఆల్. కానీ ఏంటి అంటే ఇది చాలా స్లోగా అవుతుంది, thousands of years తీసుకుంటుంది. కానీ మనం ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల, వెహికులర్ పొల్యూషన్ వల్ల, మనం చేసే పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? హీట్ అనేది, దీనివల్ల ఏమవుతుంది? క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. దానివల్ల మనం సఫర్ అవుతున్నాం. అది ఎన్విరాన్మెంట్లో డీటెయిల్స్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ అర్థమైందా? రైట్. సో ఫస్ట్ టెంపరేచర్ అంటే ఏంటి? ఆనెస్ట్ ఆన్ బాడీ. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ సెల్సియస్ డిగ్రీస్. హీట్ అంటే ఏంది? హీట్ ఈజ్ అన్ ఎనర్జీ. హ్యూమిడిటీ అంటే ఏంటి? వాటర్ ఇన్ ది ఎయిర్. ఇఫ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ది ఎయిర్ దెన్ హ్యూమిడిటీ విల్ బి హై. చెప్పినా కదా, వాటర్ వేపర్, వాటర్ కాదు. సో హయ్యర్ ద హ్యూమిడిటీ వెటర్ అవుట్ ఇట్ ఫీల్స్. తడిగా ఉంటుంది. హ్యూమిడిటీ అంటే హ్యూమిడిటీ తక్కువ ఉంటే ఏమవుతుంది? డ్రైగా ఫీల్ అవుతుంది. కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అండ్ కంపేర్ టు కాంటినెంటల్ లోపల ఉన్న ఏరియాస్ అంటే. నెక్స్ట్ విండ్ ఈజ్ ది హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్. ఇది నేను చెప్తా. టెంపరేచర్ ప్రెషర్ బేస్ చేసుకొని ఉంటుంది ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ వల్ల ఏమొస్తుంది? ప్రెషర్ డిఫరెన్స్ కదా. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్లనే విండ్ మూవ్ అవుతుంది. విండ్కి మెయిన్ సోర్స్ ఆఫ్ మూమెంట్ ఏంటి అంటే టెంపరేచర్స్ వల్ల. అయితే హై ప్రెషర్ అన్నా లో ప్రెషర్ అన్న ఫామ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే లో ప్రెషర్, టెంపరేచర్ తక్కువ ఉంటే హై ప్రెషర్. గుర్తుపెట్టుకోండి, విండ్స్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్. మనం కూడా అంతే కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్ ట్రైన్లో పోతున్నాం, ఇప్పుడు మెట్రో ఎక్కినాం, ఏదో ఒకటి ఫస్ట్ ట్రైన్లో ఎక్కుతాం, ఎక్కిన తర్వాత ఫుల్ ఖాళీ ఉన్న బాక్స్లకు మూవ్ అవుతాం, అంతే కదా. సో ఎయిర్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హైలాండ్ టు లో ల్యాండ్. ఎట్లయితే వాటర్ హైలాండ్ నుంచి లో ల్యాండ్ ఏరియాకి మూవ్ అవుతుందో, పైనుంచి కిందికి వస్తుందో, ఎత్తు పల్లాలను బేస్ చేసుకుని ఎట్లా వాటర్ మూవ్ అవుతుందో, విండ్స్ కూడా ఎప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాం మనం? విండ్ ఈజ్ అన్ హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎయిర్ అండ్ కాజ్డ్ బై ది అన్ఈవెన్ హీటింగ్ ఆఫ్ ది ఎర్త్. కొన్ని ప్లేస్లో ఎక్కువ హీట్ అవుతాయి, అందుకే అక్కడ ఏముంటుంది? లో ప్రెషర్. కొన్ని ప్లేస్లో హీటింగ్ కాదు, పోల్స్ లాంటి ప్లేస్లో ఎట్లుంటుంది? ప్రెషర్ హై. సో విండ్స్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్. దీన్ని ప్రెషర్ డిఫరెన్స్ని జాగ్రఫికల్ టర్మ్లో ప్రెషర్ గ్రేడియంట్ అంటారు. గ్రేడియంట్ అంటే డిఫరెన్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రెసిపిటేషన్ అంటే ప్రెసిపిటేషన్ ఈజ్ అన్ ఎనీ లిక్విడ్ ఆర్ ఫ్రోజన్. లిక్విడ్ అంటే రెయిన్ఫాల్, ఫ్రోజన్ అంటే స్నోఫాల్. సో ఫార్మ్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ ఫాల్స్ బ్యాక్ టు ఎర్త్. ఇట్ కమ్స్ ఇన్ మెనీ ఫార్మ్ లైక్ రెయిన్, స్లీట్ ఆర్ స్నో. స్లీట్ అంటే ఐస్ లాంటిది కొంచెం, అది హేల్ స్ట్రోమ్. నువ్వు ఎందుకు 10 సార్లు వడగలంటావు? ఇప్పుడు దాకిన ఏంది నీకు? వెయిట్ ఉంటాయి కదా, తాకితే కొంచెం బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. The air around you has weight and it presses against everything it touches. So that pressure is called, so in simple terms ఏంటి? The force exerted on the surface by air. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏముంటుంది? ఇది టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ ఎట్లుంటుంది? లో. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్ వేసుకోండి. టెంపరేచర్ ఎక్కువ ఉంది, ఎయిర్ హాట్ అవుతుంది, పైకి పోతుందా కిందికి ఉంటుందా? పైకి పోతుంది. వింటర్ టెంపరేచర్స్ తక్కువ ఉన్నాయి, ఎయిర్ మీకేమవుతుందో ఎయిర్ కూడా అదే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఐరన్ గుర్తుపెట్టుకోండి. ఐరన్ హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది.
కోల్డ్ అయినప్పుడు కాంట్రాక్ట్. ఎయిర్ కూడా అట్లనే అవుతుంది. కాంట్రాక్ట్ అయినప్పుడు వెయిట్ ఏమవుతుంది? ఎక్కువ. రైట్, ఇవి మన బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఇవి మనం అర్థం చేసుకున్నాం కదా. సో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్లేస్ ఇన్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ వెదర్. వాట్ ఈస్ క్లైమేట్? యావరేజ్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఫర్ దట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ climate. Study about climate is called climatology. Study about weather is called meteorology. ఓకేనా? సో అందుకనే మనకి ఎప్పుడు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ ఇస్తుంది, హీట్ వేవ్ కానీ కోల్డ్ వేవ్ అంటే అవన్నీ ఫ్యూ డేస్లో ఇంపాక్ట్ అయ్యేవి, సైక్లోన్స్ గురించి కానీ ఇట్లా. రైట్ నౌ, సో మీరు ప్రపంచంలో అన్ని ప్లేసెస్ తీసుకుంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ది వరల్డ్ రీజన్స్, సమ్ ప్లేసెస్ విల్ బి కంప్లీట్లీ కవర్డ్ విత్ ఐస్ అండ్ యూ కెన్ సీ స్నోఫాల్. And you can see some places where there is no rainfall, dry deserts, and some places you find good amount of rainfall. In some places you find sun in 24 hours, like Norway, in especially during the summer solstice. అంటే ప్రపంచంలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది కదా. మరి ఆ టెంపరేచర్ ఎందుకు అట్లా డిఫరెంట్గా ఉంటాయి? ఎర్త్ సర్ఫేస్ అంతా ఒకటే కదా, ఒకటేలాగా ఉండాలి కదా, ఎందుకు ఆ డిఫరెన్సెస్ ఉంటాయి? రీజన్స్ ఏంది? సరే, భూమి అనేది చిన్నగా ఉంటుందా దేనికంటే? సారీ టు సే, ఇట్లుంటుంది అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఎర్త్ ఈక్వేటర్ దగ్గర బల్జ్ ఉంటుంది, పోల్స్ దగ్గర ఫ్లాట్ ఉంటుంది, అదొక రీజన్. సో అదే రీజన్ అయితే, మీరు చెప్పిన రీజన్ అదే అయితే, మరి భూమధ్య రేఖ కంటే ట్రాపికల్ రీజన్లో ఉష్ణమండలంలోనే హిమాలయాస్ ఉన్నాయి, మరి హిమాలయాస్లో ఎందుకు స్నోఫాల్ అవుతుంది? మీరు చెప్పిన రీజన్ అదే కదా. సరే, మీరు చెప్పిన భూమధ్య రేఖనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఈక్వేటర్. ఈయన ఏం చెప్తుంటే, ఇక్కడ బల్జ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేడి ఉంటుంది సార్, పోల్స్ కాబట్టి ఇక్కడ కోల్డ్ ఉంటుంది అంటారు. మౌంట్ కెన్యా, కిలిమంజారో తెలుసా, అది భూమధ్య రేఖలు ఉంటుంది, కానీ అక్కడ స్నోఫాల్ జరుగుతుంది. టిల్ట్ అవుతుందా? ఒకప్పుడు ఇట్లుంటే ఒకసారి ఇట్లా అవుతుందా? నేను చెప్పింది అర్థమైందా? మీరు చెప్పిన కౌంటర్ అర్థమైందా నేను చెప్పింది? దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, ఒక రీజన్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ కావు, 78 మేజర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ చేసి. దాంట్లో మేజర్ మీరు చెప్పినట్టు లాటిట్యూడ్ అనేది మేజర్ థింగ్. ఓకే, తర్వాత ఆల్టిట్యూడ్ కూడా ఉంటుంది, అంటే ఆ ప్రాంతం ఎంత ఎత్తులో ఉన్నదని కూడా మ్యాటర్, అదొకటి. ఇంకోటి, అది సముద్రానికి దగ్గరలో ఉందా, ఈజ్ దట్ పర్టికులర్ ప్లేస్ ఈజ్ క్లోజ్ టు ది సీ ఆర్ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కాంటినెంట్. ఇట్లాంటి 6 to 7 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక రీజన్ యొక్క క్లైమేటిక్, అవి మనం అర్థం చేసుకోవాలి. అయితేనే మనకు వరల్డ్ క్లైమేటిక్ రీజన్స్ కానీ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ కానీ అర్థమవుతుంది. ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వాడి మీకు చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. సో ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమేట్ ఆఫ్ ఎ రీజన్ అనేది, దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఏంటి? లాటిట్యూడ్, అక్షాంశాల, లాటిట్యూడ్ అంటే రేఖాంశాల. సరే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. హిందీ అయితే రాదు కదా, సో నేను చెప్పింది నేను లాటిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే నథింగ్ బట్, లాటిట్యూడ్స్ ఆర్ నథింగ్ బట్ ద లైన్స్ డ్రాన్ ప్యారలల్ టు ఈక్వేటర్. భూమధ్య రేఖ ప్యారలల్గా డ్రా చేసే లైన్స్, ఇమాజినరీ లైన్స్ ఏమంటాం? లాటిట్యూడ్. డీటెయిల్గా మనం లాటిట్యూడ్ గురించి డిస్కస్ చేసినాం ఒక వీడియోలో, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్, అది వినండి. ఓకే, నెక్స్ట్ ఆల్టిట్యూడ్, హైట్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, ఓషన్ కరెంట్స్, లోకల్ విండ్స్, రిలీఫ్ ఫీచర్స్, ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ లాటిట్యూడ్. So the shape of the earth is geoid. The shape of the earth is geoid or oblate sphere అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, స్పియరే కానీ పోల్స్ దగ్గర ఫ్లాట్ ఉంటుంది. ఎర్త్ ఎట్లుంటుంది అంటే పర్ఫెక్ట్ ఒక ఆరెంజ్ లాగా ఉంటుంది. ఆరెంజ్ ఎట్లుంటుంది? పైన ఫ్లాట్ ఉంటుంది, మధ్యలో బల్జ్ ఉంటుంది. సో ఇట్లనే జియోయిడ్ అంటారు షేప్ని. సో ఈ కారణం వల్ల ఏమవుతుంది అంటే, అండ్ ఎర్త్ పొజిషన్ మూమెంట్ బట్టి కూడా సన్లైట్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్
క్యాప్రికాన్ అండ్ 23.5 డిగ్రీ నార్త్, 22 డిగ్రీ సౌత్. ఈ రీజన్స్లోనే సన్లైట్ అనేది మ్యాక్సిమం పడుతుంది. ఇక్కడ సన్లైట్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే భూమధ్యరేఖ ఈక్వేటర్ నుంచి పైభాగంకి వెళ్తామో సన్లైట్ అనేది స్లాంటింగ్గా పడుతుంది, డైరెక్ట్గా పడదు. లైట్ పడుతుంది కానీ స్లాంటింగ్ పడుతుంది. సార్ ఇదేం సార్ ఇట్లా చెప్తుండే, లైట్ పడ్డప్పుడు హీట్ ఉండాలనుకుంటారు కదా, కానీ డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఒక టార్చ్ తీసుకున్నాం అనుకో, ఒక ప్లేస్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, నా సెంట్రల్ పార్ట్ ఇటు, నా ఎడ్జెస్ రెండింటి కూడా లైట్ పడుతుందా? ఈక్వల్గా పడుతుంది. కానీ ఇది కొద్దిసేపు ఇట్లా పెట్టుకుంటే నేను ఏమవుతుందంటే, కొద్దిసేపు తర్వాత ఏ భాగం హీట్ అవుతుంది? మధ్యలో ఉన్న భాగమే ఎక్కువ హీట్ అవుతుంది. లైట్ పక్కకు కూడా వస్తుంది. సో అర్థమైందా, లైట్ హీట్ డిఫరెంట్ అని. సో అందుకని ఎర్త్ సర్ఫేస్కి మధ్యలో ఉన్న, ఎర్త్ దగ్గర మధ్యలో ఉన్న ప్రాంతం ఏంది? ఈక్వేటర్ ట్రాపిక్స్. అందుకే ఇక్కడ లైట్ పడుతుంది ప్లస్ హీట్ అనేది ఇంటెన్స్ ఉంటుంది. అందుకే ఇవి ఎప్పుడు ఉష్ణమండలం అంటాం దీన్ని, ట్రాపికల్ రీజన్, హాట్ జోన్, హాట్ ఆర్ టారిడ్ జోన్ అంటారు. అండ్ యాజ్ యూ మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్, పైకి వెళ్తున్న కొద్దీ లైట్ అనేది సన్ రేజ్ అనేవి స్లాంటింగ్గా పడుతుంది. లైట్ ఉంటుంది కానీ వాళ్ళకి హీట్ అనేది రాదు. అందుకే పోల్స్ దగ్గర మనకి ఆర్టిక్ రీజన్ కానీ అంటార్టిక్ రీజన్ కానీ కంప్లీట్లీ ఎప్పుడు ఐస్తో కవర్ అయి ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? అండ్ ఇంకోటి, ఎర్త్ అనేది ఇక్కడ స్ట్రైట్గా బల్జ్ ఉంటుంది కాబట్టి పోల్స్ కంటే ఈ పాటే ఎర్త్కి సన్కి కొంచెం దగ్గర. ఓకేనా, అర్థమైందా? సో అందుకనే 0 డిగ్రీ లాటిట్యూడ్ కదా, ఎన్ని లాటిట్యూడ్స్ అయ్యి నార్త్లో మనకి 90 కదా, 90 ఇన్ ద నార్త్, 90 ఇన్ ద సౌత్. సో ఇది 0 డిగ్రీ, ఇట్లా 1 2 3 ఇట్లా 90, 1 2 3 4 5 6 7 8 90 90 ఉంటాయి లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే లైన్స్ డ్రాన్ ప్యారలల్ టు ఈక్వేటర్ అని అర్థం. ఓకే, మనకి డెఫినేషన్ కూడా చెప్పిన కదా లాటిట్యూడ్ జనరల్గా. యాక్చువల్లీ యాంగులర్ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ టు ది పాయింట్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్, రైట్. సో లాటిట్యూడ్ పెరిగిన కొద్ది టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే, లాటిట్యూడ్ నెంబర్ చిన్న ఉన్నదంటే అర్థం ఏంటంటే హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు అందులో గుర్తుపెట్టుకోండి, ఎర్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా మధ్యలో నుంచి పాస్ అవుతుంది. సో అందుకే ఇండియా ఈజ్ కాల్డ్ ఏ ట్రాపికల్ కంట్రీ. అందుకే మనం ఇండియాని ట్రాపికల్ కంట్రీ అంటాం. అందుకే ఇక్కడ ట్రాపికల్ ఫ్రూట్స్ ఉంటాయి, మ్యాంగోస్ మన దగ్గరనే గ్రో అవుతాయి, ట్రాపికల్ కండిషన్స్లో గ్రో అయ్యేటి. షుగర్ కేన్ కానీ, రైస్ కానీ, మ్యాంగోస్ కానీ ఇట్లాంటివన్నీ ఉష్ణమండలం ట్రాపికల్ రీజన్స్లోనే ఎక్కువ గ్రో అవుతాయి. ఓకేనా? సో ఫస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ద రీజన్ ఈస్ లాటిట్యూడ్. ఆ ప్రాంతం ఈక్వేటర్కి దగ్గర ఉందనుకోండి టెంపరేచర్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అది పోల్స్కి దగ్గర ఉంటే తక్కువ ఉంటుంది. మీకు అర్థమైంది? సో సన్లైట్ డైరెక్ట్ అవుతుంది, డైరెక్ట్ వాటర్ ప్లేస్లో హాట్ ఉంటుంది, కొంచెం ఇండైరెక్ట్ ఉన్న వామ్ ఉంటుంది, లో యాంగిల్ ఉంటే కోల్డ్ ఉంటుంది. ఇక్కడ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుంది. అర్థమైందా? సో లాటిట్యూడ్ బట్టి మనం ఆ రీజన్ టెంపరేచర్ని చెప్పొచ్చు. టెంపరేచర్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఆఫ్ డిఫైనింగ్ క్లైమేట్. ఓకేనా? నెక్స్ట్, సో మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే యావరేజ్ టెంపరేచర్స్ అన్నీ తీసుకున్నాం మనం. చూడండి, రెడ్ జోన్ అంట ఎక్కడ మధ్యలో ఉంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యన, మకర రేఖ కర్కర రేఖ మధ్యలో ఉన్న రీజనే టారిడ్ జోన్. ఇది ఎప్పుడు హాట్ ఉంటాయి, టెంపరేచర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సీజన్స్లో కూడా పెద్ద చేంజ్ ఉండదు, ఎక్కువ హాట్ మోస్ట్ ఆఫ్ ది పీరియడ్ హాట్గా ఉంటుంది. మనం ఎంతైతే ఈక్వేటర్ దగ్గరకు వస్తూ ఉంటామో సీజన్స్లో పెద్ద తేడా ఉండదు. ఎప్పుడైతే ఈక్వేటర్ నుంచి దూరంగా పోతూ ఉంటామో సీజన్స్లో చేంజ్ చూడొచ్చు. లెంత్ ఆఫ్ ద డే కూడా, అంటే డే నైట్ కూడా డిఫరెన్స్ ఈక్వేటర్ దగ్గర ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, డే నైట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ మనం పైకి వెళ్తున్న కొద్దే డే నైట్లో చేంజెస్ వస్తాయి. ఇది మనం ఆల్రెడీ చూసినాం, ఆ వీడియో చూడండి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మళ్ళీ చూడండి, టెంపరేట్ జోన్ 23.5 నుంచి 66 డిగ్రీస్ ఈ రీజన్స్లో టెంపరేచర్స్ ఆర్ మోడరేట్, అంటే వార్మ్ జోన్. ఇంకా పైకి వెళ్తే ఫ్రీజ్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? సో యాజ్ యూ మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్ టెంపరేచర్ డిక్రీజెస్.
యాజ్ యూ మూవ్ ఫ్రమ్ పోల్స్ టు ఈక్వేటర్ టెంపరేచర్ ఇంక్రీజ్. ఓకేనా? సో ఇండియా చూడండి ఇక్కడ ఉంది కదా, అందుకే మనకు టెంపరేచర్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీరియడ్ టెంపరేచర్ హాట్ ఉంటుంది, ఓన్లీ కొన్ని మంత్స్ కోల్డ్ ఉంటుంది. అదే ఈక్వేటర్ రీజన్కి పోయినామనుకో, ఇంకా డైరెక్ట్ రీజన్ దగ్గరికి అసలు సీజన్సే ఉండవు, ఎవ్రీడే ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. అందుకే భూమధ్య రేఖల టెంపరేచర్స్లో ఎక్కువ ఉంటాయి, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ జనాలు ఉండరు, ట్రైబ్స్ ఉంటారు. అండ్ ఎక్కువ పాపులేషన్ వరల్డ్లో ఇక్కడ ఇదే రీజన్లో ఉంటుంది, ట్రాపికల్ రీజన్లో, ఎందుకంటే లివింగ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమేట్ ఆఫ్ ది రీజన్ ఈస్ ఆల్టిట్యూడ్. అంటే ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్. ఆ ప్లేస్ ఎంత ఎత్తులో ఉంది అది కూడా డిఫైన్ చేస్తుంది. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పిన ఆ పాయింట్ ఏంటి, ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఎందుకు, ఆ రీజన్ ఏంది? చెప్తా చూడండి. ఓకే, ఇది ప్లేస్ ఏ, ఇది ప్లేస్ బి, ఇది ప్లేస్ సి. ఓకే, నార్మల్ సన్లైట్. సో సన్లైట్ ఎప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి, సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏమంటాం? సన్ నుంచి రేడియేషన్ వస్తుంది కదా, లైట్తో పాటు హీట్, అంటే హీట్ కూడా వస్తుంది, దాన్ని ఏమంటాం? రేడియేషన్, ఇన్సోలేషన్ అంటాం. సన్ నుంచి రేడియేషన్ వస్తుంది. ఓకే, అయితే ఈ సన్ నుంచి వచ్చే రేడియేషన్ మనం ఏమనుకుంటాం, ఎత్తులో ఉండే ప్రాంతాలు ఫస్ట్ సన్లైట్ వస్తాయి, పైన ఉంటాం కదా సన్లైట్ పైన పడుతుంది అనుకుంటాం. అట్లా జరగదు, సన్లైట్ పడుతుంది కానీ మనం దేని మీద ఫోకస్ చేస్తాం అది. సో సన్ నుంచి వచ్చే రేస్ ఎప్పుడు ఫస్ట్ హీట్ చేసేది ఎర్త్ సర్ఫేస్ని, అది ఎంతో ఎత్తులో ఉంది, పైన ఎత్తులో ఉంటే సన్లైట్ ఉంటుందని కాదు, సన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఫస్ట్ హీట్ అయ్యేది ఎర్త్. ఓకే, దీన్ని ఎర్త్ హీట్ అవ్వడం వల్ల దీన్ని సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏమంటారు? ఇన్కమింగ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్. ఓకే, నెక్స్ట్. సో ఎర్త్ రేడియేషన్ వల్ల సన్ రేడియేషన్ వల్ల ఎర్త్ హీట్ అవుతుంది. తర్వాత ఎర్త్ హీట్ అయిన తర్వాత ఏ బాడీ అయినా హీట్ అయిన తర్వాత ఏం చేస్తుంది, అది కూడా రేడియేషన్ స్టార్ట్ చేస్తుంది. సో ఎర్త్ అబ్జర్వ్ చేసుకున్న హీట్ని రేడియేట్ చేస్తుంది. ఆ రేట్ని ఏమంటారంటే టెరెస్ట్రియల్ రేడియేషన్. ఏమంటారు? టెరెస్ట్రియల్ రేడియేషన్. సన్ నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఎర్త్ సర్ఫేస్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత రేడియేట్ చేసే హీట్ని ఏమంటాం? టెరెస్ట్రియల్. సన్ నుంచి ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ ఏమంటారు? టెరెస్ట్రియల్ రేడియేషన్. ఓకేనా? రైట్. సో ఈ హీట్ నుంచి నెక్స్ట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ని హీట్ చేస్తుంది. సో సన్కి ఎర్త్కి దగ్గర ఉండే సర్ఫేసే హీట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ హీట్ అయ్యేది ఏది? అట్మాస్ఫియర్ కాదు, ఏది? ఎర్త్. తర్వాత ఎర్త్ ఏం చేస్తుంది? అట్మాస్ఫియర్ హీట్ చేస్తుంది. అందుకే ఎర్త్కి దగ్గరుండే, ఎర్త్ సర్ఫేస్కి దగ్గరుండే అట్మాస్ఫియర్ లేయర్సే హాట్ ఉంటాయి. పైకి వెళ్తున్న కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది. అర్థమైందా? రైట్. సో అందుకనే ఇన్ జనరల్గా మనం ఏం చెప్తామంటే, జనరల్గా ఈ ట్రోపోస్పియర్ వరకు, ఈ ఫెనమినా ట్రోపోస్పియర్ వరకు ఉంటుంది. ట్రోపోస్పియర్ అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. లెట్స్ సే 10 కిలోమీటర్స్, యావరేజ్గా 10 కిలోమీటర్స్ వరకు ఏమవుతుంది అంటే, విత్ ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్ పెరిగిన కొద్దీ టెంపరేచర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అవుతుంది అంటే, ప్రతి 1 కిలోమీటర్, యాజ్ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఇంక్రీజ్ ఇన్ హైట్, టెంపరేచర్ డిక్రీజెస్ బై 6.5 డిగ్రీ సెల్సియస్. ప్రతి 1 కిలోమీటర్ మనం పైకి వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ ఎంత తగ్గుతుందంట? 5 డిగ్రీ సెల్సియస్. దీన్నే మనం ఏమంటామంటే నార్మల్ ల్యాప్స్ రేట్. చాలా ఇంపార్టెంట్ టర్మ్, నార్మల్ ల్యాప్స్ రేట్. వాట్ ఈస్ నార్మల్ ల్యాప్స్ రేట్? In the troposphere, with increase in the elevation and the altitude, temperature drops. So with increase in 1 kilometer altitude, temperature drops by 6.5 degrees. This is called normal lapse rate. Okay na? This is called normal lapse rate. ఇది ఎంత వరకు జరుగుతుంది? ఏ లేయర్లో జరుగుతుంది? ట్రోపోస్పియర్ అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్, అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫస్ట్ లేయర్ని ట్రోపోస్పియర్ అంటే, ఈ ట్రోపోస్పియర్లీ ఫెనామినా ఉంటుంది. దీని ఏమంటారు? నార్మల్ ల్యాప్స్. అందుకనే
ప్లేన్స్లో ఉండే ప్లేసెస్లో టెంపరేచర్స్ అనేవి ఎక్కువ నమోదవుతాయి. హై టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్ వేర్ ఇన్ ది ప్లేన్స్ అండ్ లో టెంపరేచర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ది హిల్ స్టేషన్స్. అవునా, అర్థమవుతుందని చెప్పింది. సో టెంపరేచర్, అందుకనే మనం సమ్మర్ రాగానే ప్లేన్స్లో ఉన్న వాళ్ళం, ప్లాట్యూస్లో ఉన్న వాళ్ళం ఎక్కడికి పోతాం? కులు మనాలి, షిమ్లా, కొడైకెనాల్. రాజస్థాన్ పోతారు ఎవరైనా సమ్మర్లో? ప్లేన్ ఏరియా మొత్తం హీట్ ఎక్కువ ఉంటుంది, అందుకే మనం హిల్ స్టేషన్కి పోతాం. నిల్గిరిస్కి అంటే ఊటీ, కొడైకెనాల్, లోనావాలా, కూర్గ్ సౌత్ ఇండియాలో అయితే. నార్త్లో అయితే షిమ్లా, నైనిటాల్, శ్రీనగర్ ఇట్లా ప్లేసెస్కి పోతాం. ఎందుకంటే హిల్ స్టేషన్స్ టెంపరేచర్స్ అనేది ప్లేన్స్ కంటే కంపారిటివ్లీ తక్కువ ఉంటాయి. అందుకే బ్రిటిషర్స్ కూడా వచ్చింది టెంపరేట్ రీజన్స్ నుంచి. ఇంత హార్ష్ క్లైమేట్స్ ఇంత హార్ష్ క్లైమేట్ చూడరు వారు. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, రాగానే హిల్ స్టేషన్స్ డెవలప్ చేసిండు ఇండియాలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హార్స్లీ హిల్స్ కానీ, షిమ్లా కానీ, నైనిటాల్ కానీ, ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ బ్రిటిషర్స్ ఎందుకు డెవలప్ చేసిండ్రంటే సమ్మర్లో తట్టుకోలేరు అలా హీట్ని. ఎందుకంటే వాళ్ళు టెంపరేట్ రీజన్స్లో ఉన్నారు కదా, సమ్మర్ అంత ఎక్స్టెన్సివ్ ఉండదు. ట్రాపికల్ రీజన్స్కి వచ్చిండ్రు కాబట్టి వింటర్లో సమ్మర్ తట్టుకోవాలి కాబట్టి అక్కడ ఉంటారు. చూడండి మీరు జమ్మూ కాశ్మీర్ కూడా వింటర్ క్యాపిటల్ జమ్మూ, సమ్మర్ క్యాపిటల్ శ్రీనగర్. అట్లా ఎందుకంటే జమ్మూ హైట్ తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు శ్రీనగర్. అర్థమైందా? క్లియర్? అందుకనే దో హిమాలయస్ అనే మన ట్రాపిక్ రీజన్స్కి దగ్గరున్నా కానీ అక్కడ స్నోఫాల్ జరుగుతుంది. ఎందుకంటే దాని ఎత్తు వల్ల. హిమాలయస్ ఎత్తు ఎంత? హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్ 8848. సో మీకు పీక్ మిగతా కాంచన్గంగా కానీ, నందాదేవి కానివి. సో హిమాలయస్ అనే గ్రేటర్ హిమాలయస్ 6,000 to 8,000 మీటర్స్లో హైట్లో ఉంటాయి. అందుకని అక్కడ స్నోఫాల్ జరుగుతుంది. ఎందుకు? మనం ప్రతి కిలోమీటర్ వెళ్ళినప్పుడు 6.5 degrees తగ్గుతుంది. అంటే మనం ఇప్పుడు 6,000 మీటర్స్ అంటే ఎంత? 6 కిలోమీటర్. 6 కిలోమీటర్కి ఎంత తగ్గాలి టెంపరేచర్? అందుకే అక్కడ టెంపరేచర్స్ అనేవి మైనస్లో ఉంటాయి. ఓకేనా? మనం ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అడగాలంటే ఇది చూద్దాం. మనకి ఇక్కడ మీకు ఇది పంజాబ్ తెలుసా? దిస్ ఈజ్ పంజాబ్, దిస్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్, దిస్ ఈజ్ ఉత్తరాఖండ్. అమృత్సర్ తెలుసా మీకు? ఈ ఉత్తరాఖండ్ క్యాపిటల్, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? షిమ్లా. ఓకే, సో ఈ అమృత్సర్, షిమ్లా రెండు ఆల్మోస్ట్ సేమ్ లాటిట్యూడ్లో ఉంటాయి, సేమ్ లాటిట్యూడ్లో ఉంటాయి. కానీ అమృత్సర్లో సమ్మర్ టెంపరేచర్స్ 40 degrees Celsius ఉంటే షిమ్లాలో ఒక 20 degrees కూడా ఉండవు. ఎందుకు అంటే షిమ్లా ఎత్తైన ప్రదేశంలో. అర్థమవుతుందని చెప్పింది. సో ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్ అది. సో ఎత్తైన ప్రదేశాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి. కారణం వాట్ ఇస్ ద రీజన్? సో సోలార్ రేడియేషన్ విల్ లీడ్ ది ఎర్త్ సర్ఫేస్ ఫస్ట్, దెన్ అప్పర్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఈ ఫ్యాక్టర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? దీన్ని డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అంటే ఇక్కడ 2 points రాచ్చు, కాంటినెంటాలిటీ ఆర్ మ్యారిటైమ్. కాంటినెంటాలిటీ ఆర్ మ్యారిటైమ్. నేను ఎందుకు చెప్పాలంటే సింపుల్ వర్డ్సే చెప్పొచ్చు, కానీ ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నేను సింపుల్గా చెప్తా, కానీ ఎగ్జామ్లో ఆ వర్డ్స్ వాడిండి అనుకో ఏమవుతుంది? అందుకే ప్రిపరేషన్ టఫ్ ఉండాలి, అప్పుడు పేపర్ ఈజీ అవుతుంది. ప్రిపరేషన్ ఈజీ ఉంటే పేపర్ టఫ్ వస్తుంది. ఓకే, అండ్ మనం మెయిన్స్ కూడా రాయాలి కదా, గ్రూప్ 2 లాగా బిట్స్ పెట్టడం రాయాలి కదా. రాసేటప్పుడు టెంపరేచర్ ఇంక్రీజెస్ డిక్రీజెస్ అని సింపుల్ ఇంగ్లీష్లో రాసినాం అనుకో, ఇంకోటి బాగా రాసిండు అనుకో, మనకి 7 marks వేస్తే మనకు 6 marks వేస్తారు. ప్రతి క్వశ్చన్కి 1 mark పోయిందనుకో మెయిన్స్కి క్వాలిఫై కావు. మన డిగ్రీ ఎగ్జామ్స్ కావాలి కదా, మనం ఎంత రాస్తాను ఈ మార్కులు రావడానికి, పక్కోడు ఎట్లా రాస్తాడో దాన్ని బట్టి మనం బెటర్గా రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటారు అందుకని దాన్ని. కాంపిటీషన్ బట్టి మన ర్యాంక్ ఉంటుంది, మనం చదవడం బట్టి కాదు. రైట్. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఇది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చూడండి ఒక క్లైమేట్ని. కొన్ని ప్లేసెస్ తీసుకోండి. ఇక్కడ అంటే ఢిల్లీ, ఇక్కడ కాన్పూర్. ఓకే, ఇవి ఎక్కడున్నాయి? సముద్ర తీరానికి చాలా దూరంగా ఉన్నాయి. దే ఆర్ ఇన్ ది ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది కాంటినెంట్. ఓకే, ఇట్లా ఉండే
ప్లేసెస్ కాంటినెంట్ లోపల ఉండే ప్లేసెస్ అంటే చాలా డీప్గా లోపల ఉండే ప్లేసెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తే కాంటినెంటల్ క్లైమేట్ అంటాం దాన్ని. ఏమంటాం? నెక్స్ట్ సిటీకి అంటే కోస్టల్ ఏరియాస్కి దగ్గర ఉండే రీజన్స్ని ఎక్స్పీరియన్స్ చేసే క్లైమేట్ని ఏమంటామంటే మ్యారిటైమ్ క్లైమేట్ అంటే. మ్యారిటైమ్ అంటే క్లోస్ట్ రీజన్ అండి. ఓకే, ఇవి ఈ ప్లేస్ ఇట్లా ఏ ప్లేస్లో ఉందన్నది కూడా డిఫైన్ చేస్తుంది క్లైమేట్ని. ఎట్లనో చూడండి. సో ప్లేసెస్ ఇన్ ది ఇంటీరియర్ లొకేషన్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. మీరు ఢిల్లీకి పోండి, మీరు న్యూస్లో చూస్తారు, ఢిల్లీలో వింటర్లో టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ అని అంటాడు, ఇప్పుడు సమ్మర్లో 45 డిగ్రీస్ అంటారు. అవునా? సేమ్ మన హైదరాబాద్లో లోపల ఉంది కొద్దిగా వింటర్ టెంపరేచర్స్ ఎంత ఉంటాయి? 15 డిగ్రీస్ దాకా పోతుంది. సమ్మర్లో ఎంత అవుతుంది? 40-45 టచ్ అవుతుంది. అవునా? కానీ మీరు చూడండి, ఎప్పుడైనా ముంబై కానీ, మ్యాంగ్లూర్ కానీ, కొచ్చిన్ కానీ, చెన్నై కానీ, వైజాగ్ కానీ, కోల్కతా కానీ, ఈ ప్లేసెస్లో ఎప్పుడు ఇంత టెంపరేచర్ డిఫరెన్స్ ఉండదు. మహా అయితే 5-10 డిగ్రీలే. అంటే వింటర్లో ఒక 20 డిగ్రీలు ఉంటే సమ్మర్లో అంతే. ఈ డిఫరెన్స్ అనేది ఎక్స్ట్రీమ్ ఉందా? లేదు. కానీ ఈ రీజన్స్లో ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది కాంటినెంట్లో టెంపరేచర్ అనేది డే నైట్ కానీ సీజన్ టు సీజన్ కానీ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. డే నైట్ డిఫరెన్స్ని డయాగ్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. డే అండ్ ఆఫ్ టెంపరేచర్ ఏమంటారు? డే అండ్ నైట్. సో మనకు డే అండ్ నైట్లో కూడా 10-15 డిగ్రీ డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సమ్మర్ టు వింటర్ కూడా టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కోస్టల్ ఏరియాస్లో పెద్దగా టెంపరేచర్లో డిఫరెన్స్ అనేవి ఉండవు. అందుకే సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం? కోస్టల్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ ఈక్వేబుల్ క్లైమేట్, అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు అని అర్థం. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి గ్రాఫ్స్ తోటి. సీ బ్రీజ్, కోల్డ్ బ్రీజ్ చెప్తా. గోవా చూడండి, అంటే రెడ్ లైన్సే గమనించండి. పెద్ద డిఫరెన్స్ ఉందా? గమనిస్తుంది. గ్రీనే గమనించండి, అంటే లో టెంపరేచర్ హైట్. రెడ్ లైన్ చూడండి, పెద్ద డిఫరెన్స్ లేదు. అఫ్కోర్స్ కొంచెం సమ్మర్లో ఎక్కువ ఉన్నాయి, వింటర్ తక్కువ ఉంది. గోవాలో కానీ, ముంబైలో కానీ, లుక్ ఎట్ ముంబై, చెన్నై, నో మచ్ ఫ్లక్చుయేషన్. ఓకే, కానీ అదే ఇప్పుడు ఢిల్లీలో చూడండి, కాన్పూర్ చూడండి. కాన్పూర్ యూపీలో ఉంటుంది, ఢిల్లీ మీకు తెలుసు లొకేషన్. చూడండి సమ్మర్కి వింటర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. రెడ్ లైన్స్ చూడండి, రెడ్ బార్స్ ఉందా? డిఫరెన్స్ ఎక్కువ ఉంది. నీకు ఒకసారి సైట్ పెరిగింది చూసుకో, చూడు. జనవరిలో ఎంత ఉందంట? 15 డిగ్రీస్ ఉందంట. ఓకే, సమ్మర్లో చూడండి 45కి వచ్చింది. అదే ఈ ముంబైలో చూడు ఎంత ఉంది? హైయెస్ట్ 30 డిగ్రీస్. మళ్ళా జనవరిలో అంట, సమ్మర్లో ఎంత ఉంది అనుకుంటాను? మళ్ళీ అంతే. పెద్ద డిఫరెన్స్ ఉందా? అట్లా అర్థమవుతుంది చెప్పింది. చూడు ఇక్కడ 30 ఉంది, మళ్ళీ సమ్మర్లో ఎంత ఉంది? ఒక 40 ఉంది. ఒక 10 డిగ్రీసే డిఫరెన్స్ ఉంది. కానీ క్లోజ్ ఏరియాస్లో ఏమవుతుంది టెంపరేచర్? మన హైదరాబాద్ చూడండి, ఫస్ట్ ఫిగర్లో మీకు చూపించిన ఫస్ట్ గ్రాఫ్లో చూడండి, మనకి సమ్మర్లో ఎంత ఉంది టెంపరేచర్? మేలో చూడండి ఆల్మోస్ట్ 40 దగ్గర ఉంది. వింటర్లో ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ కోల్డ్ కూడా ఎంత తీసుకుంటాం? జనవరి తీసుకోండి, 15 డిగ్రీస్ ఉంది. చూడు ఎంత ఉంది? మ్యాక్సిమం మోర్ 20 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది. అక్కడ అదే 10 డిఫరెన్స్. ఇంకా యాక్చువల్లీ మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి, ఈక్వేటర్ క్లోజ్ ఉన్నాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ నార్త్ ఇండియాలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అర్థమైంది ఇప్పుడు? సో కోస్టల్ ఏరియాస్లో ప్లేస్ టెంపరేచర్ కూడా వేరీ అవుతుంది ఏ రీజన్లో ఉంటున్నాం అనేది. ఓకేనా? సో లాటిట్యూడ్ అయిపోయింది, ఆల్టిట్యూడ్ అయిపోయింది, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ అనే కాన్సెప్ట్ నేను యాక్చువల్లీ ఓషనోగ్రఫీలో కవర్ చేస్తాను. కానీ ఇప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఓషన్ కరెంట్స్ అంటే ఏంటి? ఒక లైన్, అవి కోల్డ్ హాట్ ఉంటాయని ఒక లైన్. ఇంకోటి థర్డ్ థింగ్, కోల్డ్ ఉంటే ఆ రీజన్ని కోల్డ్గా చేస్తుంది, హాట్ ఉంటే ఆ రీజన్ని హాట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఓషన్కి రివర్స్ ఎట్లయితే మన ఎర్త్ సర్ఫేస్ మీద ల్యాండ్ మీద ఎట్లా ఫ్లో అవుతుందో, ఓషన్ కరెంట్స్ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్
ఓషన్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మూవ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్, దాన్ని ఏమంటాం? ఓషన్ కరెంట్. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మూవ్ ఇన్ ఏ పర్టికులర్ ప్యాటర్న్, దాన్ని ఏమంటాం? ఓషన్ కరెంట్. ఈ ఓషన్ కరెంట్స్ పోలార్ రీజన్స్ వచ్చేటప్పుడు కోల్డ్ ఉంటాయి, ఈక్వేటర్ నుంచి వచ్చేటి హాట్ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ లాటిట్యూడ్. ఓకే, సో ఇవి ఈక్వేటర్ నుంచి పోల్స్కి మూవ్ అవుతుంది, పోల్స్ నుంచి ఈక్వేటర్కి మూవ్ అవుతాయి కరెంట్స్. ఓకేనా? సో ఎప్పుడైతే ఒక వామ్ కరెంట్ ఒక రీజన్కి దగ్గర ఉంటే ఆ రీజన్ వామ్ అవుతుంది, జనరల్గా అక్కడ రీజన్ వామ్ ఉంటుంది. అదే కోల్డ్ కరెంట్ ఉంటే ఎఫెక్ట్ ఆ రీజన్లో కోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ మీకు ఓషన్ కరెంట్ చెప్పినాక బాగా అర్థమవుతుంది, జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్. జనరల్గా అట్లాంటిక్ ఓషన్ ఒక గల్ఫ్ స్ట్రీమ్ అనే కరెంట్ ఉంటుంది, కోల్డ్ కరెంట్, అది హాట్ వామ్ కరెంట్. ఈ వామ్ కరెంటు నార్వే వరకు పోతుంది. నార్వే ఏంది? ఆర్టిక్ రీజన్. వింటర్లో ఎట్లా ఉండాలి ఆర్టిక్ రీజన్? ఎక్దమ్ చిల్డ్ ఉంటుంది, మొత్తం ఫ్రోజన్. బట్ ఈ వామ్ కరెంట్ అక్కడ పోవడం వల్ల టెంపరేచర్స్ అనేది నార్వేలో తక్కువ ఉంటుంది. ఆల్ వెదర్ పోర్ట్ చేస్తుంది దాన్ని. సో ఓషన్ కరెంట్ కూడా క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓషనోగ్రఫీలో విల్ డీటెయిల్ డిస్కస్. సో వెరెవర్ దెర్ ఇస్ అ వామ్ కరెంట్ ఇన్ దట్ రీజన్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ చేస్తుంది ఆ రీజన్లో. నెక్స్ట్ తర్వాత కోల్డ్ రీజన్స్, ఎప్పుడైతే ఒక కోల్డ్ కరెంట్ ఉంటుందో జనరల్గా దాని పక్కన డెజర్ట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే కోల్డ్ కరెంట్ ఉంటే పైన వాటర్ ఎట్లుంటుంది, పైన ఎయిర్ ఎట్లుంటుంది? కోల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ రైజ్ అయితేనే వర్షం పడుతుంది. సో కోల్డ్ ఎయిర్ నుంచి ఎయిర్ రైజ్ కాదు. సో కోల్డ్ కరెంట్ ఉంటే పక్కన డెజర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెనరీ కరెంట్ అనే కోల్డ్ కరెంట్, ఇక్కడ సారా డెజర్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓషన్ కరెంట్స్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్ ఆఫ్ రీజన్. ఇది డీటెయిల్గా మీకు ఓషన్ కరెంట్స్లో అర్థమవుతుంది. తర్వాత ద ఫ్యాక్టర్ లోకల్ విండ్. మీకు తెలుసో లేదు, కామన్ థింగ్ ఇది, చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటారు. దెర్ ఇస్ ఎ లోకల్ విండ్ కాల్డ్ లూ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా. రాజస్థాన్ నుంచి ఒక డెజర్ట్ విండ్ వస్తుంది, అది లూ. సో ఈ లూ విండ్ సమ్మర్స్లో ఇక్కడ నుంచి వచ్చడం వల్ల పంజాబ్, హర్యానా, ఢిల్లీ రీజన్స్లో టెంపరేచర్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్లా లోకల్ విండ్స్ కూడా పర్టికులర్ రీజన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంది. అట్లనే మనకి ఇక్కడ చినూక్ అని ఉంటుంది రాకీస్ దగ్గర, దీన్ని స్నో ఈటర్ అంటారు. ఓకే, తర్వాత అట్లనే సేమ్ యాండీస్ దగ్గర జోండా అనే విండ్ ఉంటుంది, జోండా. ఓకే, ఇక్కడ చినూక్, మిస్ట్రల్, ఫోన్, ఈ లోకల్ విండ్స్ అనేవి మనం లోకల్ విండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు విండ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, హాట్ విండ్స్, కోల్డ్ విండ్స్. సో కోల్డ్ విండ్స్ ఎక్కడైతే బ్లో అవుతుందో అక్కడ టెంపరేచర్స్ ఏమవుతాయి? డిగ్రీస్ అవుతాయి. ఎక్కడైతే హాట్ విండ్స్ బ్లో అవుతాయో అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్. ఓకే, ఈ లోకల్ విండ్స్ గురించి మనం డీటెయిల్గా ఒక క్లాస్ డిస్కస్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ ఇన్ఫ్లుయెన్సేషన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకల్ విండ్స్ ఆల్సో హ్యావ్ ఎ సే ఓవర్ ఇన్ దట్ ఓన్లీ ఆ పర్టికులర్ రీజన్లోనే ఇంపాక్ట్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను కదా, లూ. ఓకే, సో లూ అనేది డెజర్ట్ నుంచి వస్తుంది, హాట్ విండ్. సో దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ఈ రీజన్స్లో టెంపరేచర్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే మనకు బ్లిజార్డ్స్ అని ఉంటాయి, పోలార్ రీజన్స్ నుంచి విండ్స్ క్లోజ్, అవి కోల్డ్ విండ్స్. సో దానివల్ల టెంపరేచర్స్ తగ్గుతాయి. నెక్స్ట్ రిలీఫ్ ఫీచర్స్ ఏంటి అంటే ఈ లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, కాంటినెంటల్ కోస్ట్ కూడా కాకుండా ఈ రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏంటి అంటే మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, అంటే ఆ రీజన్ యొక్క షేప్, హైట్, అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది ల్యాండ్ ఫామ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎట్లా అంటే చూడండి, మీకు ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియాలో మనకి పెనిన్సులర్ రీజన్లో వెస్టర్న్ సైడ్ ఏముంటాయి? వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అంటారు వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో మనకి జూన్ టు సెప్టెంబర్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనే విండ్స్ వస్తాయి. ఓకేనా? సో ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు దీన్నే ఇట్లా గీసిన అనుకోండి, ఇది వెస్టర్న్ ఘాట్, ఇది అరేబియన్ సీ, ఇటు పక్కన ఈ రీజన్ మన డెక్కన్ ప్లాట్యూ రీజన్ అనుకోండి, మన ప్లాట్యూ తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ, ఈ రీజన్. ఇది వెస్టర్న్ ఘాట్స్, ముంబై, మ్యాంగ్లూర్, ఈ వెస్టర్న్ ఘాట్స్ రీజన్. ఇక్కడ ఏమవుతుంది అంటే
సౌత్ వెస్ట్ మాన్సూన్స్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వస్తాయి ఇండియన్ ఓషన్ నుంచి. ఎప్పుడైతే విండ్స్ ఓషన్ నుంచి వస్తాయో ఆ విండ్స్ మాయిశ్చర్ని క్యారీ చేస్తుంది, సో వర్షం తీసుకొస్తుంది. సో ఎప్పుడైతే ఈ విండ్స్ ఒక మౌంటైన్ని టచ్ అవుతాయో పైకి వెళ్తాయి, మనకి స్లోప్ తీసుకొని ఏమవుతుంది పైకి వెళ్తాయి. పైకి వెళ్ళిన కొద్ది ఏమైతే టెంపరేచర్స్ తక్కువైపోతాయి కాబట్టి మాయిశ్చర్ టైప్లో ఉన్న వాటర్ ఇప్పుడు ఏమవుతుంది డ్రాప్లెట్ ఆఫ్ క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. క్లౌడ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి వర్షం పడిపోతుంది. ఇక్కడ విండ్ వర్డ్ సైడ్ అంటారు, గాలి వీచే ప్లేస్, దీన్ని ఏమంటారు విండ్ వర్డ్ సైడ్. సో విండ్ వర్డ్ సైడ్లో మంచి రెయిన్ ఇస్తుంది. ఓకే, కానీ ఎప్పుడైతే ఆ విండ్ మళ్ళీ అపోజిట్ సైడ్కి వస్తుందో అది తీసుకొచ్చిన మాయిశ్చర్ అంతా అంటే వర్షం పడిపోతుంది. దెన్ ఎయిర్ ఏమవుతుంది డ్రై. ఓకేనా, ఎయిర్ డ్రై అవుతుంది. సో ఇక్కడ పాపం వర్షం పడుతుంది, ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి పడదు. దీన్ని ఏమంటారంటే లీవర్డ్ సైడ్. ఏమంటారు అంటే ఎక్కడైతే డ్రై రీజన్ ఉంటుందో. సో ఇక్కడ ఇట్లా వర్షం పడకపోవడం వల్ల ఇది మొత్తం ఒక డ్రాట్ ఎఫెక్టెడ్ రీజన్ అవుతుంది. దీన్ని రెయిన్ షాడో రీజన్ అంటారు. ఏమంటారు రెయిన్ షాడో రీజన్. ఓకే, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మహారాష్ట్ర తెలుసు కదా, మహారాష్ట్రలో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇటు సైడ్ ముంబై ఉంటుంది తెలుసు కదా. ముంబైకి బీచ్ ఉంటుంది పక్కన, అంటే బీచ్ ఇన్ ద సెన్స్ కోస్ట్ ఉంటుంది. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్కి ఇటు సైడ్ పూణే ఉంటుంది. సేమ్ లాటిట్యూడ్ మీద ఉన్నాయి, కానీ ముంబైకి ఎక్కువ వర్షం పడుతుంది కంపేర్ టు పూణే. ఎందుకు? పూణే అనేది రెయిన్ షాడో ఇట్ సైడ్ ఆఫ్ ది మౌంటైన్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ రెయిన్ఫాల్ ఇంపాక్ట్ చేస్తుందా? ఏం ఇంపాక్ట్ చేస్తుంది? ఈ మౌంటైన్ అనేది. సో రిలీఫ్ ఫీచర్స్ కూడా ఒక పర్టికులర్ స్పేస్లో క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే మనకు చూడండి వెస్టర్న్ ఘాట్స్ ఇట్ సైడ్ ఉన్నప్పుడు మొత్తం వెస్టర్న్ ఘాట్స్ మొత్తం మంచిగా లష్ గ్రీన్గా అనిపిస్తాయి. వర్షం కూడా ఎక్కువ పడుతుంది. ఎక్కడ ముంబైలో, ఈ మ్యాంగ్లూరులో, ఈ కోస్టల్ ఏరియాస్లో, మొత్తం గోవాలో ఇటు సైడ్. కానీ అదే ఇటు సైడ్ వస్తే వెస్టర్న్ ఘాట్స్ ఇటు సైడ్ వస్తే మన తెలంగాణలో, కర్ణాటక ప్లాట్యూలో, రాయలసీమలో అసలు వర్షాలు పడవు. డ్రై రీజియన్. అందుకే ఇది డ్రాట్ ప్రోన్ రీజన్ మనకి. ఇదేందుకు? రెయిన్ షాడో రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ సైడ్లో మంచి వర్షం పడుతుంది, ఈస్టర్న్ సైడ్ పడదు. ఎందుకంటే ఆల్ ద మాయిశ్చర్ ఇస్ లాస్ట్ గివింగ్ రెయిన్ఫాల్ ఆన్ ద వెస్టర్న్ సైడ్. అండ్ బై ద టైమ్ దే రీచ్ ది ఈస్టర్న్ సైడ్ ద ఎయిర్ బికమ్స్ డ్రై బికాజ్ ఆల్ ద మాయిశ్చర్ ఇస్ లాస్ట్. సో డ్రై ఎయిర్ ఉండడం వల్ల ఇక్కడ వర్షం పడదు. సో ఇట్లా రిలీఫ్ ఫీచర్స్ కూడా ఒక రీజన్ యొక్క క్లైమేట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ సాయిల్. సో మీకు కామన్ థింగ్ తెలిసి ఎక్కడైతే వెజిటేషన్ ఉంటుందో, నార్మల్ వెజిటేషన్ ఉంటుందో, సన్లైట్ ప్రాపర్గా కిందికి రీచ్ కాదు. సో ఫారెస్ట్లో టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి? తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహావీర్ వనస్థలి నేషనల్ పార్క్ కానీ హైదరాబాద్లో ఉన్న, లేకపోతే ఇటు సైడ్ వికారాబాద్ సైడ్ ఉన్న నేషనల్ పార్క్ పేరు మృగవని నేషనల్ పార్క్ కానీ పోయిననుకో ఎట్లా అనిపిస్తుంది? ములుక్కు పోయినా కానీ, ఆదిలాబాద్ పోయినా కానీ, ఖమ్మం, భద్రాచలం పోయినా టెంపరేచర్స్ ఎట్లుంటాయి? తక్కువ ఉంటాయి. ఎందుకు? న్యాచురల్ వెజిటేషన్ ఉంటుంది. ఓకే, సో ఆ హీట్లో ఎవాపరేషన్ జరుగుతుంది లీవ్స్ నుంచి, సన్లైట్ ప్రాపర్ కింద పడక చల్లగా ఉంటుంది. సో న్యాచురల్ వెజిటేషన్ ఎఫెక్ట్స్ ది టెంపరేచర్ ఆఫ్ ఏ రీజన్ significantly. So often areas with dense forest cover like areas have like Amazon forest ekkada South America, Brazil receive less insolation and often cooler than the areas of open space. అవునా? డెజర్ట్లో టెంపరేచర్స్ ఎట్లుంటాయి? ఎక్కువ ఉంటాయి. ఓపెన్ స్పేస్, సన్లైట్ వెళ్ళి రెగ్యులర్గా డే టైంలో టెంపరేచర్స్ పెరుగుతాయి, నైట్ టైంలో టెంపరేచర్స్ తగ్గుతాయి. ఓకే, మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారు డెజర్ట్లో కూడా నైట్ టైం చలిమంట పెట్టుకుంటారు. ఎందుకు? డే టైం టెంపరేచర్ పడ్డప్పుడు ల్యాండ్ హీట్ అవుతుంది. ల్యాండ్ నేచర్ ఏంటంటే తొందరగా హీట్ అవుతుంది, తొందరగా కూల్ అవుతుంది. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది? డెజర్ట్స్ అనేలో డే టైం ఎక్కువ ఉంటుంది టెంపరేచర్స్, నైట్ టైం తక్కువ ఉంటుంది. అదే ఫారెస్ట్ ఏరియాస్లో అనుకోండి అసలు సన్లైటే ప్రాపర్గా రీచ్ కాదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ డెన్స్ ఫారెస్ట్. సో అందుకని కంపారిటివ్ టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి. అందుకనే ఈక్వేటర్ రీజన్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ రీజన్లో రోజు వర్షం పడుతుంది కాబట్టి మంచి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి దో ఈక్వేటర్ దగ్గర డైరెక్ట్ రేస్ పడ్డప్పటికీ ట్రాపికల్ రీజనే హాట్ రీజన్స్ ఉంటాయి. ట్రాపికల్ డెజర్ట్స్లోనే టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్పిన అర్థమవుతుంది నాకు? ఏం చెప్తున్నా నేను?
ఈక్వేటర్ దగ్గర ఏమైతే సన్ రేస్ డైరెక్ట్ పడతాయి వెన్ కంపేర్ టు ట్రాపిక్స్ కదా. ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్స్ ఎక్కువ ఉండాలి కదా టెక్నికల్లీ స్పీకింగ్. కానీ ఏమైంటుంది, నేను ఏం చెప్తానంటే ఈ రీజన్లో ఎక్కువ టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల, వాటర్ బాడీస్ ఉండడం వల్ల, థిక్ ఫారెస్ట్ ఉండడం వల్ల, సన్లైట్ ఎప్పటికి ఉన్నప్పటికీ వర్షం పడడం వల్ల టెంపరేచర్స్ అనేది కంపేర్ టు ట్రాపికల్ ఏరియాస్ కంటే తక్కువ ఉంటుంది. అండ్ ట్రాపికల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ డెజర్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మనకి వర్షం పడదు, చెట్లు ఉండవు. సో అందుకని వరల్డ్స్ హైయెస్ట్ టెంపరేచర్స్ ఎక్కడ రికార్డ్ అవుతాయి అంటే ట్రాపికల్ రీజన్లో ఉన్న డెజర్ట్స్లో. సహారా డెజర్ట్లో, లిబియా అనే ప్లేస్లో, మన రాజస్థాన్లో జసల్మేర్ అని, ఓకే, అటకామా డెజర్ట్లో అరికా అనే ప్లేస్లో ఇక్కడ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, డ్రై ప్లేసెస్ అవి. సో వరల్డ్లో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి ఈక్వేటర్ దగ్గర కాదు, ఇక్కడ ట్రాపికల్ డెజర్ట్స్లో. ఈక్వేటర్ దగ్గర ఇన్సోలేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ ట్రీ కవర్ ఉండడం వల్ల, వర్షం ఉండడం వల్ల టెంపరేచర్స్ కంపేర్ టు ట్రాపికల్ డెజర్ట్ కంటే తక్కువ ఉంటాయి. సో హైయెస్ట్ టెంపరేచర్స్ వరల్డ్ ఎక్కడ రికార్డ్ అవుతాయి, ట్రాపికల్ డెజర్ట్స్. ఓకేనా. అండ్ అఫ్కోర్స్ అక్కడ ఉండే నేచర్ ఆఫ్ సాయిల్లో కూడా, డెజర్ట్ సాయిల్లో శాండ్, మీరు ఇసుక చూసుకోండి, ఇసుకల సమ్మర్లో కాలి పెట్టలేము, వేడిగా ఉంటాయి. అదే మీరు బంకమన్ను క్లే సాయిల్లో మీరు కాలు పెట్టచ్చు కంపేర్ టు చల్లగా ఉంటాయి. ఎందుకంటే శాండ్ పార్టికల్స్ అనేవి చాలా పెద్దవి, చాలా పార్టికల్స్ పెద్దగా ఉంటాయి. సో దీనివల్ల ఏమైతే ఎయిర్ అనేది సాయిల్ అనేది టైట్లీ ప్యాక్డ్ ఉండదు. సో సన్లైట్ వస్తుంది, అందులో మాయిశ్చర్ ఏమన్నా కానీ సాలిడ్ వెళ్ళిపోతుంది. అదే క్లే కంటెంట్, సాయిల్ పార్టికల్స్ చాలా చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుంది, హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. సో అందుకని సాయిల్ టైప్ కూడా టెంపరేచర్ వేరీ చేస్తుంది. ఓకేనా. తర్వాత స్లోప్ అండ్ షెల్టర్. సరే, మీకు ఇక్కడ ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్ ఎఫెక్ట్ చెప్పడం, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీలో ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్ ఎఫెక్ట్ చూడండి. ఇక్కడ ఇది ఒక పాయింట్. అంటే ఎందుకు కోస్టల్ ఏరియాస్లో బ్యాలెన్స్ ఉంటుంది హీట్ వెన్ కంపేర్ టు కాంటినెంట్ రీజన్ అంటే చూడండి, ఇది సీ, ఇది కాంటినెంట్, టూ కంటెస్ట్ చూస్తున్నాం. ఇది డే టైం, ఓకే, ఇది నైట్ టైం. ఈ సెకండ్ పిక్చర్ నైట్ టైం కనిపిస్తుంది అందరికీ, ఓకే. ఇది సీ, ఇది సీ, ఇది ల్యాండ్. ఓకే, ల్యాండ్ నేచర్ ఏంటంటే తొందర హీట్ అవుతుంది, తొందర కూల్ అవుతుంది. ఎందుకంటే అది ఒపేక్ కదా, పైన సర్ఫేస్ని హీట్ చేస్తే చాలు, హీట్ కిందికి పోదు, ఎందుకంటే ఒపేక్ బాడీ. వాటర్ అనుకోండి, ఎక్కువ టైం కావాలి దాన్ని హీట్ చేయడానికి, ఎందుకంటే ట్రాన్స్పరెంట్, స్లోగా హీట్ అవుతుంది, స్లోగా హీట్ని లోస్ అవుతుంది. సో డే టైంలో ఏమవుతుంది అంటే ఏది తొందరగా హీట్ ఎక్కిపోతుంది, ల్యాండ్. సో టెంపరేచర్స్ ఎట్లుంటాయి, ప్రెషర్ ఎట్లుంటుంది, రైట్. వెన్ కంపేర్ టు సీ, ఇంకా నైట్ చల్లదనం పోదు, టెంపరేచర్ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది. సో ప్రెషర్ ఎట్లుంటుంది, విండ్స్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. విండ్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దాన్ని ఆ పేరు పెడతారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, సీ బ్రీజ్. డే టైంలో ఏం చూస్తాం మనం, సీ బ్రీజ్. నైట్ టైంలో ఏమవుతుంది, ల్యాండ్ ఏమవుతుంది, కూల్ అయిపోతుంది, ప్రెషర్ ఎట్లుంటుంది, హై. కానీ ఇంకా సీ చల్లబడదు, ఇంకా హీట్ని అప్పుడు ప్రెషర్ ఎట్లుంటుంది, లో. విండ్స్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ హై టు లో. ఎక్కడి నుంచి మూవ్ అవుతుంది, ల్యాండ్. సో ఈ ల్యాండ్ బ్రీజ్, సీ బ్రీజ్ వల్ల కోస్టల్ ఏరియాస్లో పెద్ద టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడు సీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, ఓకే. సో ఎప్పుడైనా చూడండి, సింగిల్ బాయ్స్ ఎక్కువ షార్ట్ టెంపర్ ఉంటారు, కూల్ చేయడానికి ఎవరు ఉండరు. రిలేషన్షిప్లు ఉంటే ఒకళ్ళు ఎఫెక్ట్ చేస్తారు, అట్లా గుర్తుపెట్టుకోండి, ఓకే. పూరి జగన్నాథ్ చెప్పినట్టు అమ్మాయిలు లేకుండా అబ్బాయిలు ఉండాలి, అబ్బాయిలు లేకుండా అమ్మాయిలు ఉండాలి, ఇద్దరు కలిసి అస్సలు ఉండాలి. రైట్. ఎనీవేస్, నెక్స్ట్ స్లోప్ ఎఫెక్ట్. స్లోప్ ఎఫెక్ట్ ఏంటి అంటే జనరల్గా మన ఇండియాలో ఎఫెక్ట్ ఉండదు, టెంపరేట్ రీజన్స్లో. ఎందుకంటే మనకి సన్ ఎప్పుడు ఓవర్ హెడ్ ఉంటాడు, మెజారిటీ పార్ట్ ఎక్కడ ఉంటాడు, సన్
ఓవర్ హెడ్ ఉంటాడు ట్రాపికల్ రీజన్స్లో. సో దానివల్ల ఒక మౌంటైన్కి ఇటు సైడ్ ప్రాపర్గా సన్లైట్ అందుతుంది. కానీ టెంపరేట్ రీజన్స్లో ఏమవుతుందంటే సన్ ఎప్పుడు ఓవర్ హెడ్ ఉండడు, స్లాంటింగ్ ఉంటాడు కదా, సన్ రైజ్ డైరెక్ట్గా పడవు, స్లాంట్లో పడతాయి ఇట్లా. సో స్లాంట్లో పడ్డప్పుడు ఒకటే సైడ్ ఆఫ్ ద మౌంటైన్కి సన్లైట్ పడుతుంది, ఆపోజిట్ సైడ్ పడదు. ఎక్కడ రీజన్ చెప్తున్నా నేను, టెంపరేట్, మన దగ్గర కాదు. సో అట్లా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ సన్లైట్ పడుతుంది, ఇంకో సైడ్ పడదు. సన్లైట్ ఎక్కడ ప్రాపర్గా పడుతుంది, మంచిగా వెజిటేషన్ గ్రో అవుతుంది, అదర్ సైడ్. సో స్లోప్ నేనేం చెప్పలేను రా నీకు. ఓకే చూడండి, ఈక్వేటర్ దగ్గర డైరెక్ట్ పడుతుంది, ఇక్కడ ఏ స్లోప్ అయితే సన్లైట్ ఫేస్ చేస్తుందో అక్కడ పడుతుంది, ఆపోజిట్ సైడ్ పడదు. ఇది ఎక్కడ జరుగుతుంది, ఎక్క ఫినామినా జనరల్లీ టెంపరేట్ రీజన్, మన దగ్గర ఉండదు, ఎందుకంటే మనకి డైరెక్ట్లీ ఓవర్ హెడ్ ఉంటుంది. సో దీన్ని స్లోప్ ఆస్పెక్ట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్. ఎట్లా హ్యూమన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, ఒక వెదర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఓకే కట్ చేసి అట్లా చేస్తే ఎందుకైతే మరి అట్లా టెంపరేచర్ ఎందుకు పెరుగుతాయి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? పైకి వెళ్తాయా? పైకి వెళ్తే మంచిదే కదా. కార్బన్ డైఆక్సైడ్ నేచర్ ఏంది? అవి పెరిగితే ఏమవుతుంది? ఓజోన్ డ్యామేజ్ అవుతుందా? మీ అందరికీ తెలుసు, కానీ మీరు కొంచెం అటు ఇటు చూసుకుంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు అటు ఇటు చూసి, కానీ మెయిన్స్ ఆన్సర్ రాయలేరు మీరు. ఓకే, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫండమెంటల్స్. అవి సరే మీరు స్కూల్లో అంతే నేర్పించారు, మీరు కావాలిగా అర్థం కాదు చెప్తున్నారు. చూడండి, ద హోల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా వరకు చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ మీద ఎప్పుడు టచ్ చేసారు. బాగానండి. జనరల్గా మనకి పర్సంటేజ్ ఆఫ్ గ్యాసెస్లో ఎక్కువ ఏది ఉంటుంది? నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, తర్వాత ఆర్గాన్, ఇట్లా కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈ నైట్రోజన్ ఆక్సిజన్ ఆల్మోస్ట్ 99% ఉంటుంది, ఇది 71%, ఆల్మోస్ట్ ఆక్సిజన్ 29%. ఒక కొంచెం ఆర్గాన్ ఉంటుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఒక 0.003. సరే, నాట్ ఈవెన్ 1 ప్రాపర్గా ఉండదు. ఓకేనా. సో ఫస్ట్ మీరు గ్రీన్ హౌస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ హౌస్ అంటే ఏంటి? గ్రీన్ హౌస్ అంటే ఏంటి? జనరల్గా ట్రాపికల్ రీజన్స్లో ప్రాపర్గా సన్లైట్ వస్తుంది, అవునా? మనకి ఎవరైనా రాదని చెప్పండి, బయట ఇప్పుడు తిరిగి వస్తే తెలుస్తుంది. ఓకే, ట్రాపికల్ రీజన్స్లో ప్రాపర్ సన్లైట్ వస్తుంది కాబట్టి మనకి చెట్లు కానీ అగ్రికల్చర్ కానీ ప్రాపర్గా ఉంటుంది. అదే టెంపరేట్ రీజన్స్లో ప్రాపర్గా సన్లైట్ ఉండదు. ఇంకా పైకి వెళ్తున్న కొద్ది ఆర్టిక్ రీజన్లో అయితే అసలు టెంపరేచర్ అంటే సన్లైట్ పడుతుంది కానీ హీట్ అనేది ఉండదు. సో ట్రీస్కి హీట్ అనేది ఇంపార్టెంట్గా గ్రోత్ కావడానికి. అందుకే ఈక్వేటర్ రీజన్లో లష్ గ్రీన్ ఉంటాయి, చెట్లు చాలా డెన్స్ ఉంటుంది, కానీ మనం పైకి వెళ్తున్న కొద్ది వెజిటేషన్ తగ్గుతుంది, అవునా? సో గ్రీన్ హౌస్ ఏం చేస్తారంటే టెంపరేట్ రీజన్స్ అంటే మన పైన ఓవర్ ఆర్టిక్ రీజన్స్లో ఏం చేస్తారంటే గ్లాస్ తోటి ఒక పెద్ద రీజన్ ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు. దేంతో? గ్లాస్తో. ఓకే, ఆ గ్లాసు మధ్యలో క్రాప్స్ గ్రో చేస్తారు. ఆ గ్లాస్ దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు? గ్లాస్. ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే అవుట్లెట్ ఉంటుందో బాక్స్ని దేంతో కన్స్ట్రక్ట్ చేస్తారు? గ్లాస్. లోపల ఏం గ్రో చేస్తున్నారు? ట్రీస్ ఏ కలర్ ఉంటాయి? గ్రీన్. ఇదేంటి? హౌస్, గ్రీన్ హౌస్. దీన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే సన్ నుంచి వచ్చే ఆ కొత్త హీట్ ఏదైతే ఉంటుందో దీంట్లోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, మళ్ళా దీంట్లో ట్రాప్ అవుతుంది, ఇది బయటకి పోదు. దీన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్. ఎక్కడ యూజ్ చేస్తారు? ఆర్టిక్ రీజన్లో కల్టివేషన్ చేయడానికి. ఎందుకంటే సన్ నుంచి వచ్చే హీట్ సరిపోదు ప్లాంట్స్కి, సన్ నుంచి వచ్చే హీట్ గ్లాస్ యూజ్ చేస్తుంది. మీకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమ్మర్లో ఎప్పుడన్నా ఎండలో కారు పార్క్ చేయండి, పోయి దాంట్లో కూర్చోండి, ఎట్లా అనిపిస్తుంది? వామ్. ఎందుకంటే గ్లాస్ నేచర్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ బయటికి పోనియదు. సో అందుకే గ్లాస్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. దీన్నే గ్రీన్ హౌస్లు అంటారు. ఎక్కడ? అంటే పోల్స్ అంటే ఎక్కడైతే టెంపరేచర్ సఫిషియెంట్గా ఉండదో ప్లాంట్ గ్రోత్కి ఇది చేస్తారు. అర్థమైందా? ఇది గ్రీన్ హౌస్.
మరి ఇదే గ్రీన్ హౌస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. అసలు కార్బన్ అంటేనే బ్లాక్, కానీ ఎందుకు దాన్ని గ్రీన్ అంటామంటే దాని నేచర్ ఇట్లుంటుంది. హీట్ని ట్రాప్ చేస్తాయి. ఏం చేస్తాయి? హీట్ని ట్రాప్ చేస్తాయి. ఎట్లా ట్రాప్ చేస్తాయి చూడండి. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ కొంచెం లెవెల్లో ఉండడం ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లాంట్స్కి కానీ మన గ్రోత్కి కానీ టెంపరేచర్ బ్యాలెన్స్ ఉండడానికి ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుంది మన అట్మాస్ఫియర్లో, ఇప్పుడు మన అట్మాస్ఫియర్ ఎర్త్ ఈజ్ సరౌండెడ్ బై అట్మాస్ఫియర్, రైట్, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల, ఓకే, వెహికులర్ ఎమిషన్స్ వల్ల ఈ దీంట్లో నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ, ఓకే, సల్ఫర్ కానీ ఇట్లాంటివి ఏంటి అంటే ఈ గ్యాసెస్ నేచర్ ఏంటి అంటే సన్ నుంచి వచ్చే ఎప్పుడైతే ఏదైతే ఎనర్జీ ఒక సోర్స్ నుంచి వస్తుందో అది షార్ట్ వేవ్ ఉంటుంది. షార్ట్ వేవ్ అంటే ఒక ఎనర్జీకి ఇట్లా ఎనర్జీ ఎక్కువ క్యారీ చేస్తుంది అని అర్థం. సో సన్ నుంచి వచ్చే రేడియేషన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి, రారా అంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇవి మీతో ఏం చేస్తుంది, సన్ నుంచి వచ్చే రేడియేషన్ని రా అని అలో చేస్తుంది. ఓకే, అలో చేసినాక ఏమవుతుంది, ఎందుకు ఎలక్ట్ చేస్తుంది, ఎర్త్ని హీట్ కావడానికి. మంచిదే, ఎర్త్ హీట్ ఉంటేనే మనం బతకగలుగుతాం, వెరీ గుడ్. ఎర్త్ హీట్ అవుతుందా? ఎర్త్ హీట్ అయినాక ఏమవుతుంది, ఈ తలకాయ, ఎర్త్ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత రేడియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ రేడియేషన్ ఏమని చెప్పిన, టెరెస్ట్రియల్ రేడియేషన్. ఈ వర్డ్ నేర్చుకోవాలి మీరు, టెరెస్ట్రియల్ రేడియేషన్. ఇప్పుడు ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ డైరెక్ట్ కాదు, దీని సోర్స్ ఏది, సన్. సో నీది ఎట్లుంటుందంటే లాంగ్ వేవ్ ఉంటుంది, అంటే ఒక వేవ్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, సన్ నుంచి వచ్చే షార్ట్ వేవ్ కాబట్టి స్ట్రాంగ్ కాబట్టి రాణిస్తుంది, అట్మాస్ఫియర్లో హీట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఎర్త్ హీట్ అయినాక ఎర్త్ కూడా హీట్ని పంపించేసి బ్యాలెన్స్ చేస్తుందా. ఈ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ లాంటి గ్యాసెస్ ఏం చేస్తాయంటే వాటిని పోనీయో హోల్డ్ చేస్తాయి. లాంగ్ వేవ్ కాబట్టి మంచిగా హోల్డ్ చేస్తాయి. హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎర్త్లో హీట్ బ్యాలెన్స్ తప్పుతుంది, టెంపరేచర్స్ పెరుగుతాయి. దీన్నే మనం ఏమంటాం, గ్లోబల్ వార్మింగ్, బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ సల్ఫర్ లాంటివి ఏం చేస్తాయి, సల్ఫర్ డైఆక్సైడ్ ఏంటంటే అవి గ్రీన్ హౌస్ లాంటివి. నేచర్ ఏంటి, హీట్ని రాణిస్తాయి, కానీ సన్ నుంచి వచ్చే ఈ షార్ట్ వేవ్ రేడియేషన్ని రాణిస్తుంది, కానీ ఎర్త్ నుంచి వెళ్ళే లాంగ్ వేవ్ రేడియేషన్ని ఆపేస్తుంది. అందుకే వాటిని ఏమంటాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్. అర్థమైంది ఇప్పుడు, అర్థమైందా, రైట్. ఇప్పుడు ఓజోన్ అన్నారు కదా, ఓజోన్ నేచర్ ఏంటి అంటే ఓజోన్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి కాదు ఎఫెక్ట్ చేసేది, వాటిని క్లోరోఫ్లోరోకార్బన్స్ హైడ్రోక్లోరోకార్బన్స్ అంటారు వాటిని. ఓకే, ఇప్పుడు పైన ఎర్త్ సర్ఫేస్ని మనం ఒక స్ట్రాటోస్ఫియర్ దగ్గర ట్రోపోస్ఫియర్ దాటిన తర్వాత స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ అని ఉంటుంది. ఏముంటుంది, ఓజోన్. ఓకే, సన్ నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ రేడియేషన్ ఏమాపుతుంది, ఓజోన్. ఓజోన్ అంటే ఏంటి, O3, దీని మాలిక్యులర్ ఫార్ములా ఇస్ O3. మంచిదే. అయితే మనం ఇక్కడ ఏమి రిఫ్రిజిరేటర్స్ కానీ ఎయిర్ కండిషన్స్ కానీ వాడినప్పుడు ఏం రిలీజ్ అవుతాయి దాని నుంచి, CFCs క్లోరోఫ్లోరో కార్బన్, HFCs హైడ్రోఫ్లోరో కార్బన్. దీనిలో ఏముంటుంది, క్లోరిన్ ఉంటుంది. ఓకే, హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఇవి ఏం చేస్తాయంటే, ఈ ఆటమ్స్ ఏం చేస్తాయంటే ఈ O3ని, ఈ CFCs ఏవైతే ఉంటాయో దీంట్లో ఉన్న క్లోరిన్ O3తో రియాక్ట్ అవుతాయి. దీన్ని ఏం చేస్తుంది, డ్యామేజ్ కాదు చెప్పింది నేను, O2+O చేస్తుంది. ఈ ఓజోన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ చేస్తుంది. మంచిది చేస్తారు, ఆక్సిజన్ పీల్చుకుంటావు, కానీ మనకి పీల్చుకోవాలంటే ఫస్ట్ బతుకుండాలి కదా. యూవీ రేడియేషన్ ఏమవుతుంది, ఈ O3 అనేది వీక్ అయిపోతుంది ఈ CFCs రియాక్ట్ అయినప్పుడు, దాంతో అప్పుడు O2 అవుతుంది. దీనివల్ల అయితే దీన్ని ఓజోన్లో హోల్స్ అంటారు అవునా. సో ఓజోన్ ఎఫెక్ట్ చేస్తే CFCs అండ్ HFCs. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్, మీథేన్, వాటర్ వేపర్ కూడా కైండ్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్. అర్థమైందా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ డిఫరెన్స్ అర్థమైందా. సో గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల నేచర్ ఏంటి, ఎర్త్ నుంచి పోయే రేడియేషన్ని ఆపేస్తుంది, లాంగ్ వేవ్ రేడియేషన్ ఆపేస్తుంది, షార్ట్ వేవ్ని అలో చేస్తుంది. రారా అంటది పోనివ్వదు. సో దీనివల్ల ఏమైతే ఎర్త్లో ఎర్త్ పాపం తనకు తాను బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది, సన్ నుంచి వచ్చిన రేడియేషన్ని
కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఎంత కావాలంతా మళ్ళీ బయటికి పంపించేస్తుంది. కానీ ఈ బ్యాలెన్స్ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? గ్రీన్ హౌస్ గ్యాస్. అంటే ఇవి ఈ గ్యాసెస్ ఎట్లా ఫామ్ ఒక గ్రీన్ హౌస్ లాగా యాక్ట్ చేస్తుంది. అర్థమైందా గ్రీన్ హౌస్ గ్యాస్? సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన టాపిక్ ఏంటి? హౌ హ్యూమన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్. మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఉంటుంది తెలుసు. అర్బన్ హీట్ ఐలాండ్ చెప్తా ఇది కాన్సెప్ట్ ఏంటో. అర్థం కాలేదు. సరే, ఇది మన హైదరాబాద్ ప్రాపర్ ఏరియా. ఓకే, దాని పక్కన తర్వాత మనకు సబర్బన్స్ ఉంటాయి. ఇటు పటాన్చెరు, హయత్ నగర్ ఇట్లా. తర్వాత మళ్ళీ ఇటు పటాన్చెరు నుంచి పక్కకి వెళ్తే చౌటుప్పల్ వస్తాయి, రూరల్ ఏరియాస్. అవునా? ఇవన్నీ సేమ్ లాటిట్యూడ్స్లో ఉంటాయి, సేమ్ ఆల్టిట్యూడ్లో కూడా ఉంటాయి. కానీ హైదరాబాద్ టెంపరేచర్ చుట్టుపక్కల టెంపరేచర్స్ కంటే ఒక 5 డిగ్రీలు 2 to 3 5 డిగ్రీల టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. అవునా? మీ ఊర్లలో పోయినప్పుడు కొంచెం చల్లగా అనిపిస్తుంది. సేమ్ లాటిట్యూడ్ సేమ్ ఆల్టిట్యూడ్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ కూడా కాదు. కానీ ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే మనం ఇక్కడ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ని ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఒక టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ప్లస్ మనం కన్స్ట్రక్ట్ చేసే కాంక్రీట్ ఏరియాస్, కాంక్రీట్ నేచర్ ఏంది? హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే పోయిన వైట్ కలర్లు వేసుకోవాలని అట్లా కాదు. నా బిల్డింగ్ కలర్ఫుల్ కావాలని కలర్లు వేసుకుంటాం. డార్క్ కలర్ నేచర్ ఏముంటుంది? ఇంకా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పెద్ద పెద్ద టవర్స్ కడతాం, ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీ కాదు. అందుకనే అర్బన్ ఏరియాస్లో టెంపరేచర్స్ అనేది ఎక్కువవుతుంది. ఇది కూడా ఎందుకు? హ్యూమన్ ఇన్ఫ్లుయెన్సే, ప్యూర్లీ హ్యూమన్, న్యాచురల్ కాదు. న్యాచురల్ అయితే లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ డిఫర్ చేయాలి. కానీ సిటీస్లో టెంపరేచర్ 2-3 degrees ఎక్కువ ఉంటుంది చుట్టుపక్కల ఏరియాస్ కంటే. అది సేమ్ లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ ఉన్నప్పటికీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో దిస్ ఈస్ సో ఎర్లీ on in human history, our effect on the climate would have been quite small. However, as the populations increased and trees were cut down in large numbers, so our influence on the climate increased. So the number of trees being cut down and reducing the amount of that is taken by forest. So trees cut చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ కన్జంప్షన్ పెంచుతున్నాం, అంటే కన్జంప్షన్ పెంచుతున్నాం. దాన్ని అబ్జర్వ్ చేసుకునే ట్రీస్ని కట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ పర్సంటేజ్ పెరుగుతుంది. పెరగడం వల్ల ఏమవుతుంది? టెంపరేచర్ పెరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమేట్ ఆఫ్ ఏ రీజన్. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసినాం? క్లైమేట్ వెదర్కి డిఫరెన్స్ ఏంది, ఆ అట్మాస్ఫరిక్ కండిషన్స్ ఇన్ఫ్లుయెన్స్, టెంపరేచర్ ప్రెషర్ అంటే ఏంటి, ప్రెషర్కి టెంపరేచర్ రిలేషన్ ఏంది, విండ్ డైరెక్షన్ దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డిస్కస్ చేసిన తర్వాత లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, ఓషన్ కరెంట్స్, లోకల్ విండ్స్, రిలీఫ్ ఫీచర్స్, చెస్టన్ స్లోప్ అండ్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఒక రీజన్ యొక్క క్లైమేట్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, సో మనకి ఎగ్జామ్లో జియోమార్ఫాలజీ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, కాన్సెప్ట్స్. క్లైమటాలజీలో అప్లికేషన్ అడుగుతారు. ఓకే, అందుకనే క్లైమటాలజీ జాగ్రత్తగా వినాలి. అనాలిసిస్ ఓరియంటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు క్లైమటాలజీ నుంచి. జియోమార్ఫాలజీ నుంచి డైరెక్ట్ అడుగుతారు, ఇక్కడ అనాలిసిస్ అడుగుతారు. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే ఇంకెక్కువ దీని మీద ఫోకస్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ టు క్లైమేట్. ఇక్కడ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంది? వాట్ ఆర్ ది ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమేట్ ఆఫ్ రీజన్. ఒకవేళ మీకు మెయిన్స్లో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ది క్లైమేట్ ఆఫ్ ఇండియా అన్నది అనుకో, సేమ్ రాయాలి. మళ్ళీ ఇండియా ఏ లాటిట్యూడ్స్ మధ్యన ఉంది, మళ్ళీ ఆల్టిట్యూడ్ ఉన్న ప్లేసెస్ ఎట్లుంటాయి టెంపరేచర్ వేరియేషన్లో, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, ఎగ్జాంపుల్స్, లోకల్ విండ్స్. అంత ఎఫెక్ట్ ఉండదు మన క్వశ్చన్ కలిసి చెప్తాను నేను ఎందుకు. అది మాన్సూన్లో కొంచెం పుష్ చేస్తాయి, న్యాచురల్ వెజిటేషన్, హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మళ్ళీ అక్కడ వస్తాయి. ఓకేనా? కొంచెం ఇండియాలో ఇంకో కొత్తగా ఏంటంటే విండ్స్ వస్తాయి, సీజనల్ విండ్, మాన్సూన్ అనేది ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మన దాంట్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ విత్ వేర్ వీ విల్ డిస్కసింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, composition of atmosphere.